ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। सभाय नमः। The declaration of the United Lodge of Theosophy. The policy of this lodge is independent devotion to the cause of theosophy without professing attachment to any theosophical organization. It is loyal to the great founders of the theosophical movement, but does not concern itself with the dissensions or differences of any individual opinion. The work it has on hand and the end it keeps in view are too absorbing and too lofty to leave it to the time or inclination to take part in the side issues. The work and the end is the dissemination of the fundamental principles of the philosophy of theosophy and the exemplification in practice of those principles through a truer realization of the self, a profounder conviction of universal brotherhood. It holds that the unassailable basis of the union among the theosophies, wherever and however situated, is the similarity of aim, purpose and teaching, and therefore has neither constitution, nor bylaws, nor officers, the sole bond between its associates being that basis, and it aims to disseminate the idea among theosophists in the furtherance of unity. It regards as theosophists all who are engaged in the true service of humanity, without distinction of race, creed, sex, condition or organization, and it welcomes to its association all those who are in accordance with the declared purposes and who desire to fit themselves, by study and otherwise to be better able to help each others. The true theosophist belongs to no cult or sect, yet belongs to each and all. The cosmic centers in man. ఈరోజు మనం అనుకున్నటువంటి సబ్జెక్ట్ దాని గురించి చెప్తాం అనుకున్నాను. మనం అనుకున్నట్టుగా నిన్న మీ అందరికీ వచ్చినటువంటి మెసేజ్ దాని ప్రకారం వచ్చినట్టు. సో కాస్మిక్ సెంటర్స్ అనగానే ఇన్ మ్యాన్ అనగానే సరే యూజువల్గా మనకి ఇమీడియట్గా తట్టేటువంటి ఒక అంశం ఏంటంటే మనిషిలో ఉండేటువంటి కొన్ని శక్తి కేంద్రాలు, కొన్ని సెంటర్స్ గురించి వాటి గురించి మాట్లాడుకుంటాం అనేటువంటి ఒక విషయం మనకి బాగా అర్థమవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. మనకు అర్థమయ్యేటువంటి భాషలో మనం దాన్ని షట్చక్రాలు అనేటువంటి పేరుతో మనం తెలుసుకుంటాం. మూలాధారాన్ని మొదలుకొని ఆజ్ఞాచక్రం వరకు ఉండేటువంటివన్నీ కూడా చక్రాలుగా, మీద ఉండేటువంటి సహస్రాలు అనేటువంటిది ఒక సహస్రదళ పద్మంగా ఊహించుకుని ఒక యోగి అనేటువంటి వాడి తరక సోల్ జర్నీ అనేటువంటిది మూలాధారంతో మొదలై సహస్రాల వరకు ఎలా వెళ్తుంది అనేటువంటిది మనకు ఒక ప్రయాణం కింద మనకు కనిపిస్తుంది. ఈ ప్రయాణం అనేటువంటిది మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోవడం, తిరిగి మళ్ళీ పుట్టడం అనేటువంటి ఒక ప్రక్రియతో కూడా మనం దీన్ని కరెస్పాండ్ చేసుకుంటూ వెళ్తే చాలా ఇల్లేటెంట్గా ఉన్నటువంటి సీక్రెట్స్ కన్నా విషయాలన్నీ కూడా మనకి ప్రస్ఫుటంగా బయటపడుతూ ఉంటాయి. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ యాజ్ ద సోల్ జర్నీ. మనకి చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఒక కామన్గా మనకి బాగా తెలిసినటువంటి ఒక మాట ఒకటి మన దగ్గర ఉంటుంది. మనలో ఉండేటువంటి ఈ బాడీ కాకుండా ఈ లోపల ఇంకోటి ఉంటుందని. చిన్నప్పుడు నాకు అర్థమైనప్పుడు మా అమ్మాయిలో చెప్పేదంటే దాన్ని ఈ సురేష్ లోపల ఇంకో సురేష్ ఉంటాడు అని. అంటే మన ఈ శరీరం మన లోపల ఈ శరీరాన్ని ఆడిస్తున్నటువంటి ఒక శక్తి లోపల ఉంటుందని,
ఆ శక్తికి కారణమైనటువంటి ఇంకో తేజస్సు అనేటువంటిది ఎక్కడో ఉంటుందని, ఆ తేజస్సు నుంచి ఈ శక్తి బయటకు వచ్చి ఈ శరీరం అనేటువంటి దాన్ని ఆధారంగా తీసుకుని ప్రపంచం మీద ఒక యాక్టివిటీ జరుగుతుందని మనందరికీ బాగా తెలిసినటువంటి ఫ్యాక్ట్స్. ఇవన్నింటి వెనకాతలో కూడా ఉండేటువంటి ఒక లేటెంట్ ఎనర్జీ అనేటువంటి దాన్ని మనం ఆల్మైటీ అనో గాడ్ అనో పిలుచుకుంటాం. ఆ ఆల్మైటీని రీచ్ అవ్వడానికి కోసం చేసేటువంటి ప్రయత్నంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియ, ఈ ప్రణాళిక అంతా కూడా మనం చేసేటప్పుడు చాలా విద్యల్ని మనం నేర్చుకుంటూ ఉంటాం. ద డ్యూ కోర్స్ ఆఫ్ టైం మనం చాలా విద్యలు నేర్చుకుని దాన్ని ముందుకు వెళ్ళి దాన్ని బట్టి ఇవన్నీ కూడా అనుభవించి ముందుకు వెళ్తూ ఉంటాం. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద సోల్ జర్నీ. ఈ సోల్ జర్నీ అనేటువంటిది, దీనికి డెస్టినేషన్ ఏమిటి అంటే, ఒక మనిషి అనేటువంటి వాడు ఆత్మగా స్థిరపడడం ఎలాగనేటువంటిది మాత్రమే మనకి డెస్టినేషన్గా కనిపిస్తుంటుంది. దీనికి ఆధారంగా మనకి ఇచ్చినట్టుగానే ఆ పరమ గురువులు 7 గురించి మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళు మనకు ఆధారంగా కనిపిస్తుంటారు. ఈ సృష్టిలో ఉండేటువంటి విధానం కానీ, ఈ ధర్మాలు కానీ, మతాలు కానీ, ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ, మనం పెట్టుకున్నటువంటి కట్టుబాట్లు కానీ అన్నీ కూడా దానికి అనుగుణంగానే ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా దేనికి హెల్ప్ అవుతాయి అంటే, ఈ సోల్ అనేటువంటిది ఈ శరీరం ఆధారంగా చేసేటువంటి జర్నీకి ఒక ఉపకరణాలుగా మాత్రం మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఒక పనిముట్లాగా, ఒక ఇన్స్ట్రుమెంటల్ ఫ్యాక్ట్స్ లాగా మనకు ఉపయోగపడుతుంటాయి. అయితే ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది మనకి ఎప్పుడైతే ఇస్తారో దాని గురించి కొంత డీటెయిల్స్ కూడా మనకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒక ఇన్స్ట్రుమెంట్ లేదా ఒక మెషిన్ ఏదైనా పాడైంది అనగానే పాడైంది కాబట్టి పక్కన పెట్టడం అనేటువంటి కాకుండా, ఎక్కడ పాడైందో చూసుకుని దాన్ని రిపేర్ చేసుకుని మళ్ళీ వర్క్ చేయడం అనేటువంటిది ఒక ముందు మనకు ఒక ఫ్యాక్ట్ మనకు తెలుస్తూ ఉంటుంది. మాస్టర్ సివి గారు దీన్ని ఏమన్నారంటే, వెహికల్ అంటే దాన్ని మూమెంట్లో ఉండగానే రిపేర్ చేయాలన్నారే. రైట్? అంటే వెహికల్ అనేటువంటిది పాడైపోయిన తర్వాత పక్కన పెట్టేసి దాన్ని మళ్ళీ తీసి రిపేర్ చేయడం అనేటువంటిది కాకుండా, కండిషన్ ఇంకా బెటర్ చేయాలంటే ఇంకా దాన్ని కండిషన్ చేసుకుంటూనే వెళ్ళాలి. పాడైనప్పుడు దాన్ని వెంటనే అది రన్నింగ్ కండిషన్ ఉండగానే రిపేర్ చేస్తే దాని ఎఫిషియన్సీ అనేటువంటిది పెరుగుతుంది అన్నారు. ఈ ఎఫిషియన్సీ అనేటువంటిది పెరిగినప్పుడు ఏంటవుతుందంటే వచ్చేటువంటి అవుట్పుట్ బాగా బాగుంటుంది. దీనికి మనకి అర్థమయ్యేటట్టుగా మనకు చిన్న కథ చెప్తారు. ఎవరైతే వ్యక్తులు ఉండేవారట, వాళ్ళకి చెట్లకి 2 గొడ్డలు ఇచ్చి వేటకు పంపించారు. చెట్లు కొట్టండి అని చెప్పి. ఒకడెవడో ఫస్ట్ డే వెళ్ళాట 4 చెట్లు కొట్టేసాడు. ఒకడేమో మొత్తం 2 చెట్లు మాత్రమే కొట్టాడు. నెక్స్ట్ డే వెళ్ళాట అలాగ వారం రోజుల పాటు ఒకడు 4 చెట్లు చెప్పిన కొట్టాడు, ఇంకొకడేమో 2 చెట్లు చెప్పిన కొట్టుకుంటూ వచ్చాడు. వారం గడిచింది. ఆ 4 చెట్లు కొట్టినవాడు 3 చెట్లు కొట్టగలిగాడు. ఈ 2 చెట్లు కొట్టినవాడు కూడా 3 చెట్లు కొట్టగలిగాడు. అలా ఇంకో వారం అయ్యేసరికి మొదటితో 2తో స్టార్ట్ చేసిన వాడు ఆఖరికి 4-5 చెట్ల వరకు వెళ్ళగలిగాడు. ఈ 5 చెట్లు కొట్టినవాడు కాస్త అలా ఆఖరి 1 చెట్టుతోనే ఆగిపోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే వాడు యూస్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉంటుందో, యాక్సిల్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడు అప్పుడప్పుడు సానబెడుతూ ఉండేవాడు. మొదటివాడు ఏం చేశాడంటే, అది స్ట్రాంగ్గా ఉంది కదా అని దాన్ని అనుకుంటూ వెళ్ళిపోయేవాడు. అది కొన్నాళ్ళకి ఏమైందంటే అది పాడైపోయింది. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటి దాన్ని వాడు మళ్ళీ రిపేర్ చేసుకోలేదు. ఫస్ట్ చేసిన వాడు ఏం చేశాడు, స్లోగా స్టార్ట్ చేసి ప్రతిరోజు దాన్ని రిపేర్ చేసుకుంటూ వచ్చాడు. అలా డే బై డే దాని తనకి ఎఫిషియన్సీ ఇంకా షార్పన్ అయ్యి వెంటనే పని ఇవ్వడం మొదలుపెట్టింది. అంటే ఆవేశంగా ముందు మొదలుపెట్టేసి చాలా ఇబ్బంది పడే కంటే తర్వాత స్లోగా స్టార్ట్ చేసుకుంటూ స్టడీగా ఉంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది మనకు బాగా తెలిసినటువంటి ప్రక్రియ కింద మనకు కనిపిస్తుంది. మనకు వచ్చేటువంటి ఈ విధానాలన్నీ కూడా దీనికి సపోర్టివ్గానే మనకు కనిపిస్తుంటాయి. చేసేటువంటి మంత్రదీక్ష కానీ, చేసేటువంటి తపస్సు, క్రతువులు, ఈ యజ్ఞాలు, హోమాలు, యాగాలు ఇవన్నీ కూడా దానికి ఉపకరణంగా మాత్రం మనకు బాగా పనిచేస్తుందని తెలుస్తుంది. ఫిజికల్గా బాడీ అనేటువంటిది ఫిట్గా లేకపోతే ఇంకా సోల్ జర్నీ గురించి ఇంకా మాట్లాడే దానిలో ఉపయోగం లేదన్న మరి చెప్తారు. అంటే పుట్టికేగానమ్మ స్వర్గానికి ఏమవుతుందంటే ఒక సామెత చెప్తారు, అలా ఉంటుంది. అంటే హయ్యర్ సెన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనల్ని ఫిజికల్ లెవెల్లో ఉండేటువంటి సెన్సెస్ని, ఉండేటువంటి బాడీ తలకు ఎక్విప్మెంట్స్ని ఎంతవరకు మనం రిఫైన్ చేసుకోగలిగాం అనేటువంటిది ఒక లెవెల్ పెరుగుతుంది. అలాగా తనని తాను అటైన్ చేసుకున్నటువంటి వాడిని ఏమని పిలుస్తారంటే మాస్టర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ద మాస్టర్ మీన్స్ ద వన్ హూ మాస్టర్స్ హిమ్సెల్ఫ్. ఈ లోపల ఉండేటువంటి మెషిన్లో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోగలిగిన వాడే మాస్టర్ అయి ఉంటాడు. ఆ మాస్టర్ అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే అందరినీ కూడా రెగ్యులేట్ చేయగలిగి ఉంటాడు. ఎందుకంటే ఆయన తాలూకా స్వరూపంగానే అందరూ ఉంటారు అనేటువంటి విషయం ఆయనకు తెలుస్తుంది. కాబట్టి మీలో ఉండేటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉంటుందో అదే నాలో ఉంటుందని తెలుసుకున్నప్పుడు ఏంటవుతుందంటే ఏకత్వము లేదా అఖండత్వము, వన్నెస్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. అయినప్పుడు ఏంటవుతుందంటే ఎవరిని చూసినా సరే వాళ్ళే కనిపిస్తుంటారు. జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటి మాట కూడా ఒక రకం మనకి ఇలా కనిపిస్తుంది. అబైడ్ ఇన్ మీ యాజ్ ఐ అబైడ్ ఇన్ యూ అన్న మాట అర్థం ఇదే. నేను మీలో ఉన్నట్టుగానే మీరు నాలో ఉండండి అని. అంటే ద స్టేట్మెంట్ ఇట్సెల్ఫ్ సేస్ దట్ హీఈస్ ఇన్ అవర్ సెల్ఫ్. ఆయన మనలో ఉన్నారనేటువంటి ఒక సెన్స్ మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆయన అంటే ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద లైక్ ఆల్మైటీ ఆర్ ద డివైన్ ప్రిన్సిపల్ ఆర్ ద గాడ్ ప్రిన్సిపల్, ఏదో మనం చెప్పుకోవచ్చు. అంటే మనం పుట్టడానికి కారణమైనటువంటి ఒక దివ్య శక్తి ఏదైతే ఉంటుందో అది మనం నడిపిస్తుంది అనేటువంటి ఒక సెన్స్ మనకి బాగా అందరికీ తెలుస్తుంది. ఎలాంటప్పుడు తెలుస్తుంది అంటే మన చేతిలో మన కంట్రోల్లో ఉంటాయని మనం అనుకుంటాం, కానీ మన కంట్రోల్లో లేవనేటువంటి విషయం చాలాసార్లు మనకి ప్రస్ఫుటంగా తెలుస్తుంటుంది. రాత్రి పడుకున్నాం, పొద్దున లేచాం. రాత్రి మనం పడుకున్నప్పుడు మనం లూజ్ అయిపోయిన టైంలో మన లోపల ఈ శ్వాస అనేటువంటిది ఎలా జరుగుతున్నది. ఇన్ ద డీప్ లేయర్స్ ఆఫ్ స్లీప్ మనకు అసలు ఏమీ సెన్స్ తెలియదు.
తెలియనప్పుడు మనలో ఉండేటువంటి ఈ శ్వాస ప్రక్రియ అనేటువంటిది ఎలా జరుగుతుంది? ఎవరో లోపల నుంచి గాలి పీలుస్తున్నారు, వదులుతున్నారు, లేదా లోపల మనం భోజనం చేస్తాం, పడుకుంటాం, మార్నింగ్ వేసరికి ఎక్స్క్రిషన్ మెటీరియల్ అంతా స్టఫ్ రెడీ అవుతుంది. అది ఎలాగవుతుంది? లోపల ఒక అగ్ని అనేటువంటిది ఒకటి ఉంటుంది. మనం దాన్ని జఠరాగ్ని అనేటువంటి పేరుతో పిలుచుకోవచ్చు. గార్హపశ్చాగ్ని, దక్షిణాగ్ని ఇలాంటి పేరుతో అగ్ని అనేటువంటి పిలుస్తారు దాన్ని. అంటే డైజెషన్ వెనక ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏం చేస్తుందంటే తిన్నటువంటి దాన్ని పచనం మొత్తం నవిలి మింగిన తర్వాత ఏమిటవుతుందంటే దాన్ని గ్రైండ్ చేసి అందులో ఉన్నటువంటి వైటల్ పార్టికల్ని మాత్రమే మనకి శక్తి కింద ఇస్తుంది. మిగిలినంతటిని కూడా స్టఫ్ కింద తయారు చేసి బయటకు రిలీజ్ చేస్తుంది. అలాగే స్వెట్ కానీ, యూరిన్ కానీ, ఎక్స్క్రిషన్ కానీ ఏదైనా సరే అటువంటి ప్రాసెస్ అనేది బయటకు వస్తుంది. మనకి తెలియదు అటువంటి ప్రాసెస్ లోపల జరుగుతున్నది అని. కానీ లోపల ఏంటంటే ఒక ప్రక్రియ ఏంటంటే జరుగుతుంటుంది. అంటే అక్కడ లోపల లేటెంట్గా ఒక ఫైర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ఫైర్ వల్ల ఇది మనకి క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆయన ఒక స్టూడెంట్ ఎవరో ఉన్నారు, వాడిని తీసుకెళ్ళి ఎంబీబీఎస్లో ఒక కాలేజ్లో జాయిన్ చేశారు. 5 years అయిపోయిన తర్వాత వాడు ఎంబీబీఎస్ అయిపోయాడు, వాడు డాక్టర్ అంటారు. ఏమిటి పెరుగుతుంది? వాళ్ళు మనిషి అలాగే ఉంటాడు. 4 చేతులు 5 కాళ్ళు ఏం వచ్చి వాడికి వాడు అలాగే ఉంటాడు. మహా అయితే మాస్టర్ గారు చెప్పాలంటే ఆ ఉండేటువంటి హాస్టల్లో ఫుడ్ బాగుంటే కొంచెం 4-5 కేజీలు వెయిట్ పెరుగుతాడు అంతే. కానీ వాళ్ళు ఒక శక్తి అనేటువంటిది ఏదో వస్తుంది. అది వాళ్ళకి రేపొద్దున ఏదైనా ఒక రోగాన్ని చూడగానే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడిని చూసి దాన్ని డయాగ్నోస్ చేసి దాన్ని ట్రీట్ చేయటువంటి ఒక శక్తి వాళ్ళలో పెరుగుతుంది. అంటే తనకు వచ్చేటువంటి ఒక విద్యని తను నేర్చుకోవడం అనేది జరుగుతుంది. నేర్చుకునేదంతా అక్కడికి వెళ్తుంది, మన బ్రెయిన్లోకి వెళ్తుంది. దాన్ని ఫిజికల్గా మనం దాన్ని యాక్టివేట్ చేసుకుని మనం వర్క్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఈ విద్యను తీసుకుని దాన్ని అప్లై చేసేటువంటి ఒక మెకానిజం తెలియకుండా మనలోనే ఒకటి ఉంటుంది. అర్థం కావడం కోసం బయాలజిస్టులు అందరూ మనం దానికి న్యూరల్ సిస్టమ్ అనో లేదా నెట్వర్క్ సిస్టమ్ అనో పిలుచుకుంటూ ఉంటాం, లేదా ఇంటెలిజెన్స్ అని చెప్పుకోవచ్చు. హయ్యర్ సెన్స్లో పిలుచుకోవాలంటే 6th సెన్స్ అనో ఇంట్యూషన్ అనో మనం పిలుచుకోవచ్చు. చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న ప్రతిదీ మనకు గుర్తుంటుందంటే ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి మనం చదువుకునే విషయాలు కూడా మనకు తట్టేస్తూ ఉంటాయి. ఇప్పుడంటే మనకు 6th సెన్స్ పనిచేస్తుంది, మనకి ఏదో అనుకోని శక్తి ఒకటి ఏదో వచ్చేసింది, దానివల్ల మనం చేయగలిగే పని అని. అంటే మనం ఎప్పుడైతే ప్రిపేర్ అయి ఉంటామో ఆ శక్తి అనేటువంటిది మనకు ఆటోమేటిక్గా తడుతూ ఉంటుంది. ఆ తట్టేటువంటి దాన్ని ఏమిటన్నా మనం ఆలోచన లేకపోతే ఒక చిన్న మనం గ్రహించగలిగే ఉంటాం. ఎవరో మనకి ఇచ్చినటువంటి సెన్స్ కింద కనిపిస్తుంది. మనకు ఉండేటువంటివి ఎప్పుడూ కూడా 5 సెన్సెసే కాబట్టి ఇది లేనటువంటిది ఇంకేదో ఉన్నదని కాబట్టి మనం దాన్ని 6th సెన్స్ అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. జాగ్రత్తగా కనుక ఇప్పుడు మనం దీన్ని మన ప్రీవియస్ క్లాసెస్తో లింక్ చేసుకుంటే 6th రూట్ రేస్ అనేటువంటిది ఒకటి రాబోతున్నదని, దాని తాలూకా కొంతమంది మనుషులు ఇప్పుడు ట్రైన్ అవుతున్నారని శిష్యుల కింద, వాళ్ళకి మాత్రం కొన్ని ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. కొంతమంది పిల్లలు ఉంటారు ఈ జనరేషన్ కిడ్స్ అనేది చూస్తే, దే ఆర్ వెరీ టెక్ సేవీ పీపుల్. వాళ్ళకి ఏదైనా ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తే వాళ్ళకి దాన్ని డెవలప్ చేసుకుంటారు, వాళ్ళకి అన్ని విజువల్ తీసుకుంటారు. ఒక ల్యాప్టాప్ ఎలా ఆపరేట్ చేయాలో మనకు తెలియకపోవచ్చు, వాళ్ళకి ఇచ్చేవాళ్ళు వాళ్ళు వెంటనే చేసేస్తారు. అంటే వాళ్ళలో ఆ సెన్స్ అనేటువంటిది ఎలా పెరుగుతుందంటే బై బర్త్ వాళ్ళకు ఉన్నది. ఒక 70 years బిఫోర్ అటువంటి శక్తి ఎందుకు లేదంటే అప్పుడు హ్యూమానిటీ లెవెల్ ప్రిపేర్ అయ్యలేదు. ఇటువంటి ఈ వైఫైలు, బ్లూటూత్లు, ఈ ట్రాన్స్ఫర్ మెకానిజమ్స్ అన్ని 70 ఏళ్ల క్రితం ఎందుకు లేవు అంటే అప్పట్లో వాళ్ళకి అది అనవసరం. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎందుకన్నా హైయర్ సైన్స్ ఇంకోటి అడ్వాన్స్ అవుతుంది, ఇప్పుడు వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. సో ఈ క్రమం అనేటువంటిది ఎప్పుడు కూడా హ్యూమానిటీ లెవెల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కూడా సైన్స్ అనో టెక్నాలజీ అనో లేదా ఒక ఎఫిషియెంట్ మెకానిజం అనో ఏదో ఒక రూపంలో మనకి గాడ్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనం గైడ్ చేస్తుంటుంది, మనల్ని అడ్వాన్స్ చేస్తూ ఉంటుంది. ఈ అడ్వాన్స్ చేసేటువంటి ప్రతి ప్రక్రియలను కూడా మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఇప్పుడు ఉండేటువంటి పని ఏంటో చూసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది మాత్రమే మనం చేసేటువంటి పని. దెర్ ఇస్ ఎ వెరీ గుడ్ సెయింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ కమ్యూనికేషన్, ignorance is just a choice అన్నారు మోహన్ బాబు చెప్పాడు, చాలా మంచి మాట. ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ కమ్యూనికేషన్ ignorance is just a choice అన్నాడు. నేను నచ్చిన చదువుకో ఎవరొద్దన్నారు. ఇప్పుడు అన్నీ కూడా జస్ట్ 1 click అవే కదా అన్నీ కూడా. ఇప్పుడు యూ కెన్ ఫైండ్ ఎనీథింగ్ ఆన్ ద నెట్, ఏమన్నా సరే అవైలబుల్గా ఉంటుంది. నాకు అది అక్కర్లేదు అనుకుంటే నీకు దొరకదు తప్ప, కావాలనుకున్న వాడికి ఎప్పుడైనా ఏదైనా దొరుకుతుందన్న. సో ignorance is left to his own choice. సో అటువంటి ఇగ్నోరెన్స్ అనేటువంటిది కూడా ఒకటి ఉండడం కూడా మన మనిషి ప్రక్రియ వెనక చాలా పనికొచ్చినట్టుగానే కనిపిస్తుంది. దాన్ని మనకి వేరే పరిభాష చెప్పుకోవాలంటే అవిద్య అనేటువంటి పేరుతో మనం దాన్ని పిలుచుకోవచ్చు. అంటే ఇగ్నోరెన్స్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ లైక్ ఎ బ్లిస్. ఎక్కువ విషయాలు తెలిసిపోయి అనుకోండి మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోయే అవకాశం కూడా ఉంది. అప్లై చేయాల్సిన చోట దాన్ని అప్లై చేయకుండా తప్పుగా ఇంటర్ప్రిట్ చేసేసుకుని మనమే దాన్ని వేరేగా అన్వయించేసుకుని బాధపడిపోయి ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంది. అందుకని అవిద్య అనేటువంటి కూడా కొంతవరకు ఉండడం కరెక్ట్ అని చెప్పారు. అంటే ఈ అవిద్య అనేటువంటి దాన్ని దాటి ఇంకా ముందుకు వెళ్తే ఏమిటి వస్తుందంటే అమ్మవారికి లక్షణాలుగా మనకి ఏదో అమ్మవారి లలిత శాస్త్రంలో మనకు చెప్పినట్టుగా నిర్లేప, నిర్మల, నిత్య అంటే ఇటువంటి గుణాలన్నీ కూడా వస్తాయి. అమ్మవారికి మలం అనేటువంటిది అంటదు, అమ్మవారి ఇప్పుడు నిరంజన అయి ఉంటుంది, లేపం అనేటువంటిది ఇప్పుడు అమ్మవారికి ఉండదు. అంటే ఒక షేడ్, ఒక రకమైనటువంటి పూత అనమాట, అటువంటిదే ఉండదు, స్వచ్ఛంగా ఉంటుంది, నిత్యంగా ఉంటుంది అమ్మవారు. ఇటువంటి గుణాలన్నీ వస్తాయి. నిజంగా ఈ గుణాలన్నీ ఎవరికి ఉంటాయంటే అమ్మవారికి ఉంటాయనేటువంటి దాంతో మనం ఆపాదించుకుని మనం చేయాల్సినటువంటి ఫ్యాక్టర్స్ కింద ఇవన్నీ కనిపిస్తాయి. దీన్ని ఏమిటంటారంటే పాదుకాంత దీక్ష అంటారు. పాదుకాంత దీక్ష శ్రీ విద్యోపాసకులు చేసిన దాంట్లో పాదుకాంత దీక్ష అనేటువంటి చాలా హైయెస్ట్ శ్రీ విద్యోపాసనలో చెప్తారు.
అమ్మవారికి చేసేటువంటి ప్రతి ఉపచారం కూడా తనకి తాను చేసుకుంటూ చేయడం అనేటువంటిది వస్తుంది. అంటే బహిర్గతమైనటువంటి పూజకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ అంతర్ముఖంగా చేసేటువంటి దానికి ఉంటుంది. అంటే తనలో తానే అమ్మవారి కింద ఆవాహన చేసుకుని చేయడం అనేటువంటిది ఒక పవిత్రమైన దీక్ష ఉంటుంది. అటువంటి చేయడంలో వెనక తనను తాను ఎంత సాక్రిఫైస్ చేసుకోవాలనేది చాలా పెద్ద ప్రిన్సిపల్ రన్ అవుతుంటుంది వెనక. హీ హ్యాస్ టు లూజ్ హిస్ టైం. పక్కవాళ్ళు ఏ టైంలో ఏమడుతారో తెలిపి వాళ్ళ కోసం పనిచేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి హీ హ్యాస్ టు లూజ్ హిస్ మనీ. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ లూజ్ అయిపోవాల్సి వస్తుంది. అయినా సరే సొసైటీకి ఎంతవరకు వర్క్ చేయగలనేటువంటి దాన్ని బట్టి తనకు స్కేలబిలిటీ పెరుగుతూ ఉంటుంది. ఈ విద్య అనేటువంటిది పరమార్థం కనుక మనం తెలుసుకోగలిగితే ప్రతి జీవితాలుగా ప్రయాణం కూడా మనం మొదటి నుంచి చెప్పుకున్నట్టుగా ఏదో రోజు సూర్యమండలం అయిపోవడం అనేటువంటిది మనకు అవుతుంది. రైట్? ఇది రామకృష్ణ సైన్స్ ఒప్పుకోకపోయినా సరే వన్ డే ఆర్ అదర్ విల్ బికమ్ ఏ సోలార్ సిస్టమ్. రైట్? రైట్? మైక్రోబయాలజీని బయోటెక్నాలజీ ఒప్పుకోకపోయినా కూడా దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఫైన్? అంటే మనకి బాగా తెలిసినటువంటి ఫ్యాక్టర్ మనం సైంటిఫిక్గా మనం అప్లై చేసుకుని మాట్లాడగలిగితే ఒక సెల్ లోపల లేదా ఒక యాటమ్ లోపల ఉండేటువంటి కాన్స్టలేషన్ ఎలా ఉంటుందో, ద న్యూక్లియస్ చుట్టూ అన్నీ ఎలా అయితే ఆటమ్స్ ప్రోటాన్స్ తిరుగుతూ ఉంటాయో అటువంటి ఒక స్ట్రక్చరే మనకి కాస్మోస్లో కూడా మనకు కనిపిస్తుంటుంది. అంటే గెలాక్సీలో ఉండేటువంటి సోలార్ సిస్టమ్స్లో ఉండేటువంటి ప్లానెట్స్ ఒక సన్ అనేటువంటి ఆధారంగా తిరుగుతూ ఉంటాయని, లేదా సన్ సెంట్రిక్ థియరీ, ఇటువంటివన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మైన్యూట్లోనే అలాగే ఉంటాయి, మేజర్లోనే అలాగే ఉంటాయి. అంటే there is only one latent principle that is running behind all this, but exists in several number of forms. అణువులో కూడా అణువై ఉన్నటువంటి శక్తి ఒకటి ఉంటుంది, మహత్తులో కూడా మహత్తైనటువంటి శక్తి ఒకటి ఉంటుంది. అణోరణీయాన్ మహతో మహీయాన్. అంటే ఈ ఉండేటువంటి ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా ఎవరు చేస్తుందంటే మనిషి అనేటువంటి వాడిని జర్నీలో ముందుకు పంపిస్తూ ఉంటుంది. ఒకరికి త్రూ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఇంకొకరికి మిగిలిన విషయాల ద్వారా ఇస్తుంది, ఇంకొకరికి ఏమో ఒక విద్య ద్వారా ఇస్తుంది, ఇంకొకరికి ఒక మ్యాజిక్ ద్వారా ఇస్తుంది. కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళు ఏమి మాట్లాడారు, వాళ్ళు కంటి శక్తితో అన్ని పనులు అయిపోతుంటాయి వాళ్ళకి. అంటే వాళ్ళ సంకల్పం కార్యాచరణ కింద బయటకు వచ్చేస్తుంటుంది. ఇంకొకరు ఉంటారు అలా మాట్లాడుతూ ఉంటారు, అన్ని పనులు చేస్తుంటారు, అందరితో పాటు కలిసి పని చేసి వెళ్ళిపోతుంటారు. ఇంకొకరు ఉంటారు బయటికి ఏమీ తెలియనటువంటి బైరాగులాగా సన్యాసులాగా కనిపిస్తారు. వాళ్ళ వల్ల ఎక్స్ట్రీమ్ వర్క్ లోపల జనరేట్ అయిపోతూ ఉంటుంది. బయటికి వాళ్ళు చాలా సామాన్యమైన వ్యక్తులుగా కనిపించవచ్చు, లోపల వాళ్ళు మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేయొచ్చు. మనకి అటువంటి ఒక వ్యక్తిగానే మనకి పాకలపాటి గురువు గారు కనిపిస్తుంటారు మనం చేసేటువంటి వీటిలో కార్యక్రమాలన్నీ కూడా. ఆయన ఎలాంటి వారు, ఎలా ఉంటారంటే మామూలుగానే మామూలుగా వ్యక్తిగా ఉండేవారండి, అందరితో మాట్లాడేవారు, అక్కడ ఫార్మర్స్తో ఉండేవారు, వాళ్ళందరితో అన్ని పనులు చేసేవారు. కానీ లేటెంట్గా ఆయన చేసినటువంటి వర్క్ ఏంటంటే ఆ అడవుల్లో ఆయన చేసినటువంటి సిద్ధులు, ఆయన్ని కలవడానికి వచ్చినటువంటి సాధువులు అందరూ కూడా కొన్ని వందల మంది ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మాస్టర్ ఏకల కృష్ణాచార్య గారు అంటే చాలా క్యాజువల్గా మామూలు తెలుగు లెక్చరర్గానే ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ లేటెంట్గా ఆయన చేసినటువంటి వర్క్ ఆయన గ్రంథం చూస్తే అర్థమవుతుంది. అంటే చేసినటువంటి వర్క్ అనేటువంటిది బయటికి ఏ రకంగా ఎగ్జిబిట్ అవుతున్నటువంటిది ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఆ వ్యక్తి అనేటువంటిది ఆ ఆకారం తీసుకుని వచ్చింది కాబట్టి మనకి లేటెస్ట్ ఇన్కార్నేషన్ ఫామ్ కింద కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎప్పుడైతే ఈ జర్నీ జరుగుతుందో ప్రతి వాళ్ళకి కూడా అదే పందాలో జరగాలన్నటువంటి కూడా ఎక్కడ ఉండకపోవచ్చు. ఒకళ్ళు మహానుభావుడు అయి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఆస్తి ఏమి ఉండకపోవచ్చు, కానీ ప్రపంచం అంతా పొగడచ్చు. బాగా రిచెస్ట్ ఫెయిల్ అయి ఉంటాడు, అయినా సరే ఆధ్యాత్మికంగా వాడు మంచి సంపన్నుడై ఉండొచ్చు, ఒక దేశానికి నాయకుడై ఉండొచ్చు, ఆధ్యాత్మిక సంపన్నుడై ఉండొచ్చు. అంటే పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్నటువంటి మనం ఏదైతే పూర్వజన్మ వాసన అంటామో లేదా పూర్వజన్మ కర్మ బట్టి అంటామో దాని ఆధారంగా ఈ శరీరం వస్తుంది. ఈ శరీరం బట్టి ఆ సోల్ జర్నీ అనేటువంటి డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ ఒక కథ అనుకుంటే అసలు ఈ శరీరం అనేటువంటి దాని గురించి మనం 6 కాస్మిక్ సెంటర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అగైన్ విల్ కమ్ బ్యాక్ టు సమ్వాట్ అనాటమీ ఫిజియాలజీ వెళ్ళిపోతాం. హ్యూమన్ బాడీ అనేటువంటిది ఇట్స్ మిక్చర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ మిక్చర్ ఆఫ్ సమ్ ఆటమ్స్, మనకి బాగా తెలిసినటువంటి సైంటిఫిక్ ప్రూవెన్ ఫ్యాక్టర్. ఇందులో కూడా ఒక విషయాన్ని కనుక మనం పరిశీలించి చూడగలిగితే మనలో మన యాక్టివిటీ వెనకాల రన్ అయ్యేటువంటి ఒక శక్తి ఏదో మన దగ్గర ఉంది. దట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ మేకింగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ డెడ్ బాడీ అండ్ అవర్ లివింగ్ బాడీ. ఒక చనిపోయినటువంటి వ్యక్తిలో చూస్తే వాళ్ళకి గుండె ఉంటుంది, కిడ్నీ ఉంటుంది, లివర్ ఉంటుంది, లంగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు లేనిది మనలో ఉన్నది ఏమిటంటే ప్రాణం అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ చెప్తారు. ఆ ప్రాణం అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే ఎవరికి తెలియదు అంటారు. మళ్ళీ చిన్న గుండె సూది కాళ్ళ తగులుకుని చచ్చిపోయిన వాళ్ళు 3 మంది ఉంటారు. గుండెల్లో సూలాలు దిగిపోయినప్పటికీ కూడా బతికిన వాళ్ళు 3 మంది ఉంటారు. అంటే ఆ ప్రాణం అనేటువంటిది వెళ్ళిపోవడం అనేటువంటి దాని వెనక అట్లా ఇట్స్ ఏ మిస్టరీ. దానికి మనకి అప్లై చేసుకుని ఒక సుమారుగా మనం చేసుకోవడం కోసం మనకి జ్యోతిష్ శాస్త్రం కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ టైం బాగాలేదు అంటే దాని అర్థం బాగాలేదు అనుకున్నప్పుడు బాగా చేసుకోవాలని, బాగుంది కాబట్టి ఇంకా దాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి విషయం తెలుస్తుంది. రాబోయేటువంటి కాలంలో కొంచెం చెడు జరిగే అవకాశం ఉంది, కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి అంటే దాని అర్థం ఏంటంటే అట్మోస్ట్ కేర్ తీసుకోవాలి, చేసేటువంటి ప్రతి పని చాలా జాగ్రత్తగా అండర్ ఎక్స్ట్రీమ్ గైడెన్స్, పర్టికులర్ గైడెన్స్తో మనం చేయగలగాలి. సో ఇలా ఉండేటువంటి విధానాలన్నీ కూడా ఏం చేస్తాయంటే మన బాడీని అలాగ హైనెస్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకంటూ ఒక ఇండిపెండెంట్ విల్ ఉంటుంది కదా,
మనకంటూ ఒక ఇండిపెండెంట్ విల్ ఉంటుంది. మనం ఈ 5 మేజర్ ఎలిమెంట్స్లో లాగా మనం అన్నింటిలోనూ ఒకేలా ఉండలేము. మనం ఈ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, గాలి ఉండేది ఎవరికైనా గాలి, ప్రైమ్ మినిస్టర్కి గాలి, ప్రెసిడెంట్కి గాలి, మనకి గాలి, చీమకి దోమకు కూడా గాలి. అంటే ఇండిపెండెంట్ నేచర్ అనేటువంటిది వాళ్ళకి స్వతంత్రంగా ఉంటుంది. వాళ్ళకి స్వతంత్రులై ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా ఏ సందర్భంలో ఎలాగైనా సరే వాళ్ళకి రైట్ ఉంటుంది. మనం అలా ఉండలేము. ఒకరితో వెళ్ళగానే మనం అయితే సిగ్గుతోనో బిడియంతోనో మనం కొన్ని పనులు ఎక్కువ చేసేస్తూ ఉంటాం. భయం వల్ల, గౌరవం వల్ల చాలా పనులు తగ్గి చేసేస్తూ ఉంటాం. మొహమాటం వల్ల, సిగ్గు వల్ల కూడా ఒకసారి, అంతే కదా. అందుకని చేసేటప్పుడు మనకి మనిషి మొట్టమొదటిగా ఎలా ఉండాలంటే పశువులో ఉండాలంటారు. కొన్ని సాధనలు ఉన్నాయి, మనిషి గ్రో అవడానికి కోసం చెప్పేటువంటి సాధనలు కొన్ని ఉన్నాయి. వాటిని వేరే సాధన ఇలా చెప్తుంటారు కొన్ని. అందులో ఫస్ట్ ఏంటంటే పశు సాధన. ఒక యానిమల్లో ఉండడం నేర్చుకోవాలి మనిషి అంటారు. అంటే ఎప్పుడు ఆకలేసినప్పుడే తినాలి, కడుపు నిండిపోతే ఇంకా ఆపేయాలి. మనం ఏం చేస్తూ ఉంటాం, మాస్టర్ చెప్పినట్టు ఎవరైనా సరదాగా భోజనం అయిపోయిన వెంటనే సరదాగా టీ తాగుతారండి అని మా కంపెనీ ఇవ్వండి కానీ మళ్ళీ వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటాం. అంటే వాడు చంపుకుని పక్కవాడి కోసం లీవ్ చేయడం అనేటువంటిది అది సాక్రిఫైస్ కాదు, శాతకంతంగా ఉన్నారు ఒక రకంగా. కానీ అవతల వాడి కంఫర్ట్ కోసం చేసేటువంటి పని ఎప్పుడు కూడా సాక్రిఫైస్ కింద అవుతున్నారు. దానివల్ల తిరిగి మనకేం బెనిఫిట్ రాకూడదు అన్నారు. మళ్ళీ యజ్ఞార్థకరమైనటువంటి పేరుతో దీన్ని మనకి పిలిచడానికి కనిపిస్తుంది. ఏ మోటివ్లెస్ వర్క్, సెల్ఫ్లెస్ వర్క్, దానివల్ల అవుట్ ఆఫ్ విచ్ వీ డోంట్ గెట్ ఎనీథింగ్. అంటే మనల్ని మనం లూజ్ అయిపోయినా సరే పక్కవాడికి ఎంత బెనిఫిట్ అవ్వగలుగుతున్నాం అనేటువంటి తెలుసుకోవాలి. అవంతా ఇచ్చేటువంటి విజులు కూడా మళ్ళీ ద పైథాగరన్ ప్రిన్సిపల్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇవన్నీ కూడా మన బాడీలోనే కాంపోజిట్ అయి ఉన్నాయనేటువంటి విషయం మనకి తెలియడమే బ్రహ్మజ్ఞానం అంటే. శరీరం బ్రాహ్మీభూతం చెందింది అన్న మాట వెనకాల ఉండేటువంటి అర్థం ఏంటంటే ప్రతి అణువు బ్రహ్మ తేజస్సుతో నిండిపోయింది అని. బ్రహ్మ తేజస్సుతో నిండిపోవడం అంటే వీను మనకి మనమే డిస్కవర్ చేసుకోవడం. మనం ఏమిటి అనే విషయం తెలుసుకోవాలంటే చాలా ఉంది. దానికి మనకి బాగా కనిపించేటువంటి పేరుని ఏమంటాం మనం, నేను అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటాం. రైట్, నేనండి, నాదండి, మాదండి అని అనుకుంటాం, నేను అంటాం కదా. అంటే అక్కడ దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమని తెలుసుకోవచ్చు, అయామ్ అనేటువంటి కాన్షియస్నెస్ అక్కడ వస్తుంది మనకి. అయామ్ అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఇంగ్లీష్ ఎంతకన్నా మనకి వదలలేదు మనకి. అయామ్, ఈ అయామ్ అనేటువంటిది ఏమిటై ఉంటుందంటే ఎప్పుడు అయామ్ స్టేట్లోనే ఉంటుంది అన్న. అయామ్ స్టేట్ అంటే ఏంటంటే ఇట్స్ ఎవర్ ఎగ్జిస్టింగ్ స్టేట్. ఎప్పుడూ కూడా ఉంటుంది ఈ స్టేట్ అనేటువంటిది ఉంటుంది. ఏ సందర్భంలో ఉన్నప్పటికీ కూడా దీనికి ఏది అంటదన్నారు. దీనికి ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అదర్ కండిషన్స్, మెటీరియలిస్టిక్ కండిషన్స్. ఇట్ ఈస్ అన్ అబవ్ ఆఫ్ ఆల్ ద మెటీరియలిస్టిక్ లెవెల్స్. అంటే ఏది కూడా దీన్ని పాడు చేయలేదు, ఏది కూడా దీన్ని రూపుమాపలేదు, ఏది కూడా దీన్ని దిస్ ఇస్ ఇండిస్ట్రక్టబుల్ ఒక రకంగా మనం అర్థం చెప్పుకుంటాం. ఈ అయామ్ అనేటువంటిది ఇండిస్ట్రక్టబుల్గా ఉంటుందా లేదా అంటే మనలో కూడా ఒక అయామ్ ఉంటుంది, దాన్ని ఎప్పుడు కూడా ఇండిస్ట్రక్టబుల్గానే ఉంటుంది. దాన్ని మనం ఏమీ చేయలేని విషయం మనకు భగవద్గీతలో బాగా తెలుసుకున్నట్టు ఉంటుంది. శస్త్రాన్ని ఆయా అస్త్రాలతో వాటితో భేదించలేము, అలాంటిది ఒకటి ఉంటుంది నీ శరీరం అని చెప్తూ ఉంటారు మనకి. ఎందుకంటే శ్లోకం ఏంటది, నైనం చింతంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నశైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుత. అంటే ఏడవద్దు, ఇది రెండుతో అది పోయింది మాత్రం ఏడవద్దు. లోపల ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఒక ఎటర్నల్ ఎలిమెంట్, దాన్ని ఎప్పుడు కూడా ఎవరైనా డిస్ట్రాక్ట్ చేయలేమని. ఆ ఎలిమెంట్ అనేటువంటిది ఈ జన్మలో ఇటువంటి శరీరం తీసుకుంది అంటే దాని తర్వాత కర్మ అనుభవించడం కోసం ఒక శరీరం తీసుకుంది. ఈ శరీరం తీసుకుంది ఈ జన్మలో అయిపోయింది కాబట్టి ఈ శరీరంతోనే ఉండిపోతే ఏమిటంటారు మనల్ని, రాక్షసులు అంటారు. అంటే ఈ రాక్షసు అనేటువంటి కొంతమంది దేవతలు ఉంటారు, రాక్షసులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బాడీలో ఉండేటువంటి ఫ్లష్ కానీ బ్లడ్ కానీ బయటికి వచ్చకుండా స్పిల్ అవుట్ అయిపోకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక స్టాండర్డ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది, అప్పుడు మనం బతకగలం అంటారు. భూమి కిందకి వెళ్ళిపోయినా సరే దాన్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి మాస్కులు వేసుకుని దిగుతూ ఉంటాం కిందకి. అదే పూర్తిగా స్పేస్లోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఉండవు కాబట్టి బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. అందుకని చెప్పి కొన్ని టెంపరీగా అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ క్రియేట్ చేసుకుని మనం మీదకి వెళ్తూ ఉంటాం. ఏవో గార్లు మాస్కులు అన్ని పెట్టుకుని వెళ్తూ ఉంటాం. అంటే మనం దానికి టెంపరీ క్రియేట్ చేస్తాం. కానీ ఈ ఎర్త్లో అది ఉంటుంది. అది ఆ ఉండేటువంటి శక్తిని ఏమంటారంటే ఆ దేవతల్ని రాక్షసులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ బాడీయే ఇంపార్టెంట్గా బతికితే ఏమిటంటారు వాళ్ళని, రాక్షసులు అనే పేరుతో పిలిచారు వాళ్ళని. అంతే, రాక్షసులు ఎవరు అంటే మనమే అన్నారు. ఈ ఉండేటువంటి శరీరం అనేటువంటిది టెంపరీ, లోపల ఉండేటువంటి సోల్ పర్మనెంట్ అని తెలిస్తే వాళ్ళు దేవతలు అవుతారు. శరీరాన్ని పట్టుకుని ఎవరైతే వాళ్ళందరినీ కూడా రాక్షసులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ రాక్షసులు అనేటువంటి దేవతలు కూడా ఈ రాక్షసులు అనేటువంటి దేవతలు ఏం చేస్తారంటే ఒక రకంగా అదని ప్రొటెక్ట్ చేస్తారన్నారు. ఇటువంటి ఒక 13 మంది దేవతల గుంపుని మనకి సీక్రెట్ డాక్టర్ మేడం బ్లడ్స్కి పరిచయం చేస్తుంది. ఏదో పితరులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు ఇటువంటి పేరుతో మనకు అందరినీ కూడా ప్రొటెక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా మనకి ఇస్తూ ఉంటుంది. వీళ్ళందరూ మనలో పనిచేయకపోతే మనకు ఉండలే ఉన్నారు. కానీ వీళ్ళు పనిచేయడం వెనకాల ఇంకొక హయ్యర్ ఇంపార్టెన్స్ అనేది ఒకటి ఉంటుందనే విషయం తెలుసుకోకుండా అక్కడే స్టక్ అయిపోతే మనమే ఆ దేవతల కింద, ఆ దయ్యాల కింద మనం ఉండిపోతాం అన్నారు. అంటే ఇటువంటి ఒక సింబాలికల్ మీనింగ్సే మనకి అన్ని పురాణాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మాస్టర్గా చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాం. కేకసి అని ఒక మాట ఉంది మనకి రామాయణంలో. కైకేయి గురించి తెలుస్తుంది. కేకసి రావణాసుడు చెల్లిపోయిన ఏంటంటే
కైకసి తెలుగు. ఆవిడ అంటే కేకసి అనే మాటకి సన్నటి పీక అని అర్థం ఉంటాయి, సన్నటి పీక. అందులోంచి గట్టిగా సౌండ్ వస్తాయి అన్నాడు. రావణుడు అంటారు. రావము అంటే గట్టిగా అరవడం అనేటువంటి మాటకు అర్థం వస్తుంది. కేకసి వచ్చినటువంటి వాడు రావణాసురుడు. రావణం చేయడం అంటే గట్టిగా అరవడం అని. అంటే ఇటువంటి సింబాలికల్గా మనకి మీనింగ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ ఉండేటువంటి అర్థం వెనక అసలు ఇంకో అంతరార్థం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే ఇచ్చినటువంటి పేర్లు ఏవి కూడా ఏదో రిథమికల్గాను ఛందస్ ప్రకారం పెట్టినటువంటి కాకుండా వెనక ఒక ఇన్నర్ సైన్స్ అనేటువంటి ఒక మీనింగ్ ఉంటుంది. దాని ద్వారా అంతా కూడా అప్లై అవుతుంది అనేటువంటిది ఒక విధానం మనకి ఇచ్చిన కట్టబడి ఉంటుంది. అటువంటిదే ఈ అష్టాదశ పురాణాల వెనకాతల భారతం, భాగవతం ఇటువంటి అన్ని పవిత్ర గ్రంథాల వెనకాతలో కూడా ఉంటుందని మనకు కనిపిస్తుంది. ఎందుకు అది పురాణం అంటారంటే పురా అభినవం ఇది పురాణం, అది పురాణం తాలూకా మీనింగ్. ఎంత పాత అయినప్పటికీ ప్రతి యుగానికి పనిచేసేటువంటిది పురాణం అనే పేరుతో కనిపించారు. పురా అభినవం ఇది పురాణం. ఎంత పాతదైనప్పటికీ కూడా ఏ జనరేషన్కైనా ఎప్పటికైనా సరే పనిచేసి దాని నుంచి ఒక మీనింగ్ మనం డ్రా చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి దాన్ని పురాణం అనేటువంటి పేరుతో పిలిచారు. అటువంటి పురాణాలు మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి. మేజర్గా మనకి 18 108 కనిపిస్తాయి, కానీ ఇంకా చాలా కొన్ని వందల వేల పురాణాలు మనకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి పురాణాలన్నీ లిస్ట్ కావాలంటే మిగిలిన మార్గం చూడండి, వస్తున్నది. రేపు నెక్స్ట్ 2-3 నెలల్లో ఆర్టికల్స్ ఇస్తున్నారు. ఉపనిషత్తులు, పురాణాలు వీటి మీద ఆర్టికల్స్ అన్నీ వస్తున్నాయి. ఉపనిషత్తులు అనేటువంటి కొన్ని వందల ఉపనిషత్తులు ఉంటాయి, వాటన్నింటి నుంచి ఆర్టికల్స్ ఇస్తున్నారు. అమృతనాథ ఉపనిషత్తు, తేజోబిందు ఉపనిషత్తు వంటి పేర్లు అన్నీ ఉంటాయి. ఇప్పుడు విని కూడా ఉంటాం ఆ పేర్లు. మనం మాస్టర్ గారు మరి ఎక్కడి నుంచి తీస్తారో అవన్నీ కూడా ఒక్కొక్క నెల ఒకటి తీసి దాని గురించి ఆర్టికల్స్ ఇస్తూ ఉంటారు. నా అదృష్టం కొద్దీ నేను కొన్ని డిక్టేషన్స్ నేనే తీసుకున్నాను వాటిలో, నా అదృష్టం. ఈ షట్చక్ర భేదనం, షట్చక్ర నిరూపణ అనేటువంటి దాని వెనక ఒక హయ్యర్ సైన్స్ ఉంటుంది. ఆ హయ్యర్ సైన్స్ అనేటువంటిది మనకి అర్థమయ్యేటువంటిది ఎప్పుడు అవుతుంది అంటే when we are prepared. ఆ ప్రిపరేషన్ కోసం ఎవరు చేయాలి అంటే ఈ పుస్తకాలన్నీ చదివేయాలన్నారు. పుస్తకాలన్నీ చదవాలి అనే ఉద్దేశం అంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం అనేటువంటి ఎంత ఇంపార్టెంట్, ఆ జ్ఞానాన్ని అప్లై చేయడం అనేది అంతకన్నా ఇంపార్టెంట్ అని చెప్పారు. Again we'll go back to the first example. Knowing more things is called knowledge. The right application of knowledge is called wisdom. ఈ విజ్డమ్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే మనకి టైం వచ్చినప్పుడు రివీల్ అవుతుంది. ఆ ఇచ్చేటువంటి వాడు కూడా గురువు అయి ఉంటాడు. ఆ విజ్డమ్ అనేటువంటిది మనం కనుక ప్రిపేర్ అయ్యి ఉంటే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఎస్ లేట్ బై 1 సెకండ్. వెంటనే అది గురువు అనేటువంటిది ఏ రూపంలో వచ్చి మనకు ఆ విద్య వెళ్ళిపోతుంటుంది. దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుని 10 మందికి గైడ్ చేసి ముందుకు వెళ్ళడమే మనం చేయగలిగినటువంటి పని ఉంటుంది. దీనికి ఆధారంగా కొంతమంది మెడిటేషన్ తీసుకుంటారు, కొంతమంది కృతకాండం తీసుకుంటారు, కొంతమంది పూజలు, హోమాలు వాటిని తీసుకుంటారు, కొంతమంది యజ్ఞాలు కొన్ని సంవత్సరాల తరబడి యజ్ఞాలు చేయడం అనేటువంటి దాన్ని తీసుకుంటాం. కొంతమంది ఎప్పుడూ కూడా 10 మంది శ్రేయస్సు కోసం మంచి సంకల్పాలు చేసి వాటి కోసం ఏదన్నా సరే త్యాగం చేసి ఇవ్వగలిగినటువంటి వాళ్ళు కనిపిస్తుంటారు. ఇంకొంతమంది కేవలం మౌనంగానే పనిచేస్తుంటారు. ఈ ఋషులు, మునులు, యోగులు, ఈ యోగి పొంగోలు, ఈ మహారాజులు వీళ్ళు చేసేటువంటి యజ్ఞాల వెనకాతల ఇంత పెద్ద మీనింగ్ ఉంటుంది. ఒక ప్లాన్ కోసం వాళ్ళు ఎంతో వర్క్ చేస్తుంటారు. అది ఎలా ఉంటుంది అంటే మినియేచర్గా మనం చూసుకుందాం. పొద్దున్న మనం లేచిన వెంటనే ఈరోజు ఏమిటి మనం చేయాల్సిన పని, పొద్దున్న లేచాం, కాలకృత్యాలు తెచ్చుకున్నాం, ఫ్రెష్ అయిపోయాం, అంతా అయిపోయింది, టిఫిన్ అయిపోయింది, టిఫిన్ చేస్తాం, ఆఫీస్కి వెళ్ళాం, పని చేసుకున్నాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంత్రం వెళ్ళాం, అయిపోయింది, డన్ ఫర్ ద డే. ఒక మనిషి జీవితంలో ఇటువంటి ప్లాన్ అనేటువంటిది ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్నాళ్ళకు ఉంటుంది అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 5 years 10 years ఇలా ఉంటుంది. లాంగ్ రన్లో అయితే ఏదో ఇల్లు కట్టుకుందాం అనేటువంటి ప్లాన్ అయితే ఒక 30 years, ఏదో చదువుకుందాం అనేటువంటి ప్లాన్ అయితే ఒక 30 years, ఏదో పాలసీస్ కట్టుకుందాం, డబ్బులు బ్యాంకులో వేసుకుందాం, తీసుకుందాం అనేటువంటి ఒకటే ఒక లాంగ్ సెన్స్లో మనకు సంబంధించిన వరకు. ఈ ఋషులు, మునులు చేసేటువంటిది వాళ్ళ తలగా ప్లాన్ ఎలా ఉంటుందంటే మన ప్లాన్ ఇలా ఉంటుంది. ఈ మహాత్ములు, మాస్టర్స్ అనేటువంటి వాళ్ళ ప్లాన్ ఎలా ఉంటుందంటే ఈ హ్యుమానిటీని ఎలా గైడ్ చేయాలి. మన ఒక్కళ్ళ విషయంలో గురించి మనం ఆలోచిస్తే మనలాంటి కొన్ని లక్షల కోట్ల మంది గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ఈ హ్యుమానిటీకి ఎప్పుడు ఏది ఇవ్వాలి కిందకి అంటే ఒకప్పుడు వచ్చినటువంటి సైన్స్ ఇప్పుడు ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి సైన్స్ నెక్స్ట్ డే ఉంటుంది, అడ్వాన్స్ అయిపోతూ ఉంటుంది. సో ఈ టైంకి రివీల్ అయినప్పుడు ఈ సైన్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఒక సైన్స్ వాళ్ళకి ఇచ్చారు. తర్వాత సైన్స్ అయిపోయింది, ఇంకేదో మెడికల్లో డెవలప్మెంట్ ఇచ్చారు. మెడిసిన్లో బాగా మనం ఎక్కువ రైజ్ అయిపోయాం, మన ప్రపంచాన్ని జయించామనేటువంటి ఒక అహంకారం పెరిగినప్పుడు ఏం చేస్తారు, ఒక డిసీజ్ని ఇస్తారు. ఇచ్చేవాడు చేస్తారు, మనిషికి ఒక ఛాలెంజ్ అనేటువంటి దాన్ని ఇస్తారు. మళ్ళీ శోధన మొదలు పెడతారు. 40-50 ఏళ్ల క్రితం పిల్లలకి మందు లేదు, మందు కొనుక్కున్నారు. ఇంకేదో వచ్చింది, జాండీస్ లాంటి ఏదో వచ్చింది, మందు కొనుక్కున్నారు. మలేరియా వచ్చింది, మళ్ళీ మందు కొనుక్కున్నారు. డెంగ్యూ వచ్చింది, మందు కొనుక్కున్నారు. ఇంకేదో వచ్చింది, ఇంకేదో కొనుక్కుంటారు. అలా వెళ్ళిపోతున్న కొద్దీ కూడా సైన్స్లో మేము బాగా అడ్వాన్స్ అయిపోయామనేటువంటి ఫీలింగ్ వచ్చి మనిషి అహంకారం పెరిగినప్పుడల్లా కూడా ఇంకో తప్పు పడుతుంటున్నాను. ఇది ఎందుకు అది అంటే నేచర్ అనేటువంటిది గైడ్ చేస్తుంటుంది, మనల్ని అలా ప్రొటెక్ట్ చేస్తుంటుంది. మనం బయటికి వెళ్ళిపోకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటుంది అన్న. ఈ ప్రొటెక్ట్ చేసినప్పుడల్లా ఏంటవుతుంది అంటే మనలో ఉండేటువంటి కొన్ని సెంటర్స్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. యాక్టివేట్ అయినప్పుడు ఒక పాయింట్లోని మనం దేవతలతో కాంటాక్ట్లో ఉంటాం, మిగిలిన టైంలో ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది తెగిపోతుంటుంది. దీనికి మనకి ఇచ్చినట్టుగా ఆధారంగా ఈ మను అనేటువంటి మహర్షి, మను అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే మానవుని పుట్టించేయడానికి ముందు
అంతకు ముందు ఉండేటువంటి కొన్ని జాతుల వాళ్ళు చేసినటువంటి అపచారం వల్ల ఈ జనరేషన్లో వచ్చేటువంటి మనుషులు అనేటువంటి వాళ్ళకి పెయిన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. పెయిన్, బాధ అనేటువంటిది ఫిజికల్గా మనం ప్రెస్టేట్ అవ్వడం జరిగింది. అంటే ఈ బాధ అనేటువంటిది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఒక ప్లెజర్ వెనకాతలే మనకి వెనకాతలు దాగున్నట్టుగా మనకు తెలుస్తుంది, ఒక ఆనందం వెనకాత వచ్చిన బాధ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ బాధకి కారణం ఏమిటి అని అడిగితే ఒక కారణం ఎందుకంటే ఒక చిన్న డిజైర్ ఉంటుంది, ఆ డిజైర్ వెనకాతలు ఇంకేదో రీజన్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ అర్థం అవ్వాలంటే మళ్ళీ మనం గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి ద 4 noble truthsకి వెళ్ళిపోవాలి. ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఈస్ సఫరింగ్, ఎవ్రీ సఫరింగ్ హ్యాస్ ఎ కాజ్, ద కాజ్ ఈస్ ద డిజైర్ అండ్ ద డిజైర్ కెన్ బి రిమూవ్డ్. దీస్ ఆర్ ద 4 noble truths. ఈ వెనకాల అంతా బాగానే ఉంది. ఫస్ట్ ఏమంటే ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఈస్ ఎ సఫరింగ్. అసలు ఈ సఫరింగ్ వెనకాల ఉండేటువంటి రీజన్ ఏమిటి అంటే మనకు అర్థం అవడం కోసం మనం చెప్పుకునేటువంటిది కంపారిజన్ అని చెప్పుకోవచ్చు. ద కంపారిజన్ ఈస్ వన్ సచ్ కాజ్ ఆఫ్ దిస్ సఫరింగ్. ద కంపారిజన్ బిట్వీన్ హూమ్ మైట్ నాట్ బి బిట్వీన్ 2 entities or 2 individuals, మైట్ బి ఫ్రమ్ అవర్ సెల్ఫ్ ఓన్లీ. ఇప్పట్లో ఇలా ఉన్నాను కానీ 20 ఏళ్ల క్రితం నేను అలా ఉండేవాడిని. అంటే మనమే దాన్ని బాధను ఆపాదించుకొని బాధపడిపోతూ ఉండడం. ఇప్పుడు ఇలా ఉంది కానీ ఈ బాడీ కానీ ఈ ఫేస్ అది కానీ 20 years బ్యాక్ నేను చాలా అందంగా ఉండేవాడిని. అంటే బాధని మనమే తెచ్చుకుంటూ ఉంటాం అనేటువంటి బై యూసింగ్ ఏ సిస్టమ్ కాల్డ్ కంపారిజన్, లేదా పక్కవాడితో కంపేర్ చేసుకోవడం అనేటువంటిది. సో ఈ థాట్ అనేటువంటిది ఇదివరకు వాళ్ళకి లేదా అంటే ఇదివరకు వాళ్ళకి లేదన్నారు. అట్లాంటియన్ సోర్స్ వచ్చిన తర్వాత ఏమిటైందన్నారు, దేవతలతో కూడా కాంటాక్ట్ ఉన్నటువంటి కొన్ని సోర్స్ కింద భూమి దిగిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి అపచారం వల్ల అలా భూమి అనేటువంటిది ఒక మహాప్రళయాన్ని సంభవింపజేసి వాళ్ళందరినీ నాశనం చేసి తర్వాత మళ్ళీ హ్యూమన్ రీజనరేట్ చేసి ఇచ్చినప్పుడు కొన్ని సెంటర్స్, మనిషిలో ఉండేటువంటి కొన్ని సెంటర్స్ని రీఅరేంజ్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంటుంది. ఆ రీఅరేంజ్ చేసినటువంటి ఆ 2 సెంటర్స్ ఏమిటంటే స్వాధిష్టానం, మణిపూరకం. ఈ రెండింటినీ కూడా రీఅరేంజ్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సోలార్ సిస్టంలో ఎలా ఉంటుందో మైన్యూటెస్ట్ పార్టికల్ అని కూడా అలాగే ఉంటుందో కంపోజిషన్ చెప్పుకున్నాం కదా. దట్ మీన్స్ సోలార్ సిస్టంలోని ఎర్త్ ప్రిన్సిపల్లోని ఎర్త్ ఫార్మేషన్ వెనకాతలు ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో మనిషి పుట్టడం వెనకాతలు కూడా ఉండేటువంటి సిస్టమ్ అయి ఉంటుంది. ఒక ఫీమేల్ ఎంబ్రియోలోకి మేల్ పార్టికల్ ఎంటర్ అవడం అనేటువంటిది ఎలాగైతే లాజిక్ మనకి ఫిజికల్గా మనకి ఇంటర్ కోర్స్ కింద కనిపిస్తుందో, సూపర్నోవా వెళ్ళిపోతే అక్కడికి మళ్ళీ అనిపిస్తుంది. ఫార్మేషన్ ఆఫ్ ఎ స్టార్ లేదా ఫార్మేషన్ ఆఫ్ ఎ గెలాక్సీ, ఒక ఎర్త్ అనేటువంటిది ఒక పార్టికల్ కింద పుట్టడం వెనకాతల ఇటువంటివి కొన్ని వందల పార్టికల్స్ వచ్చి దేనో ఒక పార్టికల్ని బొంబార్డ్ చేయడం, అందులో ఒకటే పార్టికల్ వెళ్ళి ఎంటర్ అవ్వడం, దాని నుంచి సృష్టి క్రియేట్ అవ్వడం అనేటువంటి మొత్తం ప్రాసెస్ కనిపిస్తుంది. అంటే అటువంటి ఒక మేజర్ సైకిల్ని మనకి ఎక్స్పీరియన్స్ చేయించడం కోసం ఒక మేల్ ఫీమేల్ మధ్య ఇంటర్ కోర్స్గా రావడం, దాని నుంచి ఒక రీప్రొడక్షన్ అనేటువంటిది రావడానికి కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ రీప్రొడక్షన్ అనేటువంటిది ఒక హయ్యర్ సెన్స్కి మారిపోతుందో దిస్ విల్ బికమ్ ఏ క్రియేషన్. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రీప్రొడక్షన్ అంటే క్రియేషన్. ఈ రీప్రొడక్షన్ అనేటువంటిది వెనకాల కూడా ఒక అవిద్య ఉండాలి, మళ్ళీ ఇగ్నోరెన్స్ ఇక్కడ ఉండాలి, లేకపోతే అవ్వదన్నారు. ప్రతి వాళ్ళని భగవంతునే చూడమన్నారు, ప్రతి వాళ్ళని కూడా దైవత్వమైన స్వరూపాన్ని చూడమన్నారు కదా అని చెప్పి ఇంకా ఈ జనరేషన్ అనేటువంటిది అవ్వదన్నారు. ఒక అవిద్య అనేటువంటి అక్కడ ఉండాలి, ఒక అట్రాక్షన్ అనేటువంటిది ఒకటి ఉండాలి. మేల్ ఫీమేల్ మధ్య అట్రాక్షన్ అనేటువంటిది ఉండకపోతే ఏమిటవుతున్నారు, ముందుకి కండిషన్ అనేటువంటి ఉండదు, ప్రపంచం అనేటువంటిది అక్కడ స్టాగ్నెట్ అయిపోతుంది. అంటే పబ్లిక్ జనాలు అనేటువంటి ఉండరు, ఇంకా పాపులేషన్ అనేటువంటి ఉండదు, అలా అక్కడితో ఆగిపోతుంది. అది సృష్టికి విరుద్ధమైన ప్రక్రియ కాబట్టి ఒక మాయ అనేటువంటిది ఆ టైంలో కమ్ముతుంది, దాన్ని బట్టి ముందుకు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ అంటే దైవత్వమైన కార్యం అయినప్పటికీ కూడా ఈ అవిద్య అనేటువంటిది అక్కడ సైలెంట్గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అంటే ఇంత పవిత్రమైన కార్యంలో కూడా అక్కడ అవిద్య ఎందుకు ఉండాలి అంటే దానిగా వాళ్ళు ఒకటే రీజన్ చెప్పారు. ఈ అవిద్య అనేటువంటిది ఒక మసి లాంటిది అది ఉంటుందన్నారు. ఒక దీపం వెలిగించారు, ఒక దీపాన్ని వెలిగించారు, ఏదో చిన్న కాటన్తో చేసిన ఒత్తులు పెట్టారు, నూనె వేస్తారు, దీపం వెలిగించారు. అయిపోయిన తర్వాత దీపం కొండెక్కిపోయిన తర్వాత ఏమిటవుతుంది, చిన్న మసి పడుతుందండి. ఆ మసి ఎక్కడి నుంచి వచ్చిందండి, రీజన్ ఉండదు. నూనెలో లేదు, ఒత్తిలో లేదు, ఫైర్లోని లేదు. ఈ 3 కలవడం వల్ల ఒక మసి అనేటువంటిది ఒకటి వచ్చింది. అలా ఉంటుందన్నారు మనిషిలో ఉండేటువంటి అవిద్య అనేటువంటిది. ఇలాగే చెప్పారు, దాన్ని క్లీన్ చేసుకోమన్నారు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే ఏమంటున్నారు, అది లోపల ఎప్పుడు లెటెంట్గా ఉంటుంది, మనకు కనిపించడం కొంచెం అపారెంట్గా కనిపిస్తుంది తప్ప లోపల మళ్ళీ అవిద్య ఉంటుంది అన్నారు. ఆ అవిద్యను కూడా తప్పించగలిగి ముందుకు వెళ్ళగలిగితే ఏమవుతుంది, అప్పుడు అమ్మవారి దర్శనం అయిపోతుంది అన్నారు. ఇప్పుడు వాడే అమ్మవారి కింద మారిపోతాడు అన్నారు. ఆ అవిద్య అనేటువంటి దాన్ని తప్పించి ముందుకు వెళ్ళగలిగితే అమ్మవారి తల కటాక్షం వస్తుంది అన్నారు. అప్పుడు అమ్మవారిని ఆ రకంగా ఆరాధించినప్పుడు ఏమిటవుతుందంటే అమ్మవారు నిరంజనిగాను, నిర్లేపగాను, ఇలాగ ఏరాధార కింద ఇవన్నీ కూడా కనిపిస్తుంటుంది. తిననే మొన్న ఎప్పుడో మాస్టర్ గారు లలితశాస్త్రం క్లాస్లోనే ఇవన్నీ కూడా ఎందుకో ఇవన్నీ కోట్ చేసుకుంటూ వచ్చారు. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాధార ఆ మంత్రాలని ఉదహరిస్తూ ఇదంతా ఇవే క్లాస్ చెప్తున్నారు అన్నమాట. రీసెంట్గా అది విన్నాక కూడా వెంటనే అది గుర్తొచ్చేసింది ఒకసారి క్లాసెస్లో కూడా. అయితే సో ఇటువంటి సైకిల్స్లో మనలో ఉండేటువంటి ఈ కాస్మిక్ చక్రాస్ ఏవైతే ఉంటాయో మనం అయితే అర్థం కావడం కోసం మనం దాని ప్రస్తుతానికి చక్రాలనే పిలుచుకుందాం. ఒక యోగ అనేటువంటి వాడికి ఈ చక్రాలు చక్రాలతో కాకుండా కొన్ని ఎనర్జీ సెంటర్స్ కింద పద్మాల కింద విడుతాయి.
విడిపోయినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ నుంచి ఒక ఫ్రాగ్రెన్స్ రిలీజ్ అవుతుంది. ఈ ఫ్రాగ్రెన్స్ రిలీజ్ అయినప్పుడు కూడా ఒక మనిషిలో ఉండేటువంటి ఆ ఇన్నర్ కాన్షియస్నెస్ అనేటువంటిది ఒక సర్పాకారంలో ముందుకు ట్రావెల్ చేస్తుందని చెప్పుకుంటాం మనం దాన్ని. దీని అర్థం కావడం కోసం మనకి బాగా అర్థం అవడం కోసం దీన్ని ఏం చెప్పుకుంటామంటే కుండలిని అనేటువంటి పేరుతో మనం ఈ విజయం పిలుచుకుంటాం. అంటే ఎక్కడో మూలాధారంలో ఉన్నటువంటి ఈ కుండలిని అనేటువంటిది ఒక సర్పాకారంలో అలాంటి ఒక జిగ్జాగ్ మూమెంట్లో అలా ట్రావెల్ చేసి అన్ని సెంటర్స్ని కూడా స్టిమ్యులేట్ చేసి సహస్రాలు అనేటువంటి దాని దగ్గర భేదనం జరుగుతుందని అప్పుడు మ్యాన్ విల్ బికమ్ ఇటర్నల్ అని కాస్మిక్ మ్యాన్ అనేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో పురాణ పురుషుడు అనేటువంటి వ్యక్తి ఆయనతో మనం మమేకం అయిపోతామని చెప్తారు. దెర్ ఇస్ ఎ వెరీ ఫాల్స్ ఇంటర్ప్రిటేషన్ దట్ ఆ టైంలో మనం చచ్చిపోతామని. కానీ కాదు, చచ్చిపోవడం అనేటువంటిది ఈ రకంగా మాత్రం అవ్వదు. అంటే సిద్ధ అనేటువంటిది ఏ రకంగానే రావచ్చు. ఇలా కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ఇలా క్లాసులోనే సరే ఒక్కొక్కసారి సిద్ధులు వచ్చేస్తాయి కూడా. ఎందుకంటే ఆ టైం వచ్చినప్పుడు అలాంటిది అవుతాం. ఆ టైం వచ్చినప్పుడు అయిపోతుంది అలా. వీఆర్ ఆల్ ద టైమ్ వాట్ వీ కెన్ డూ ఈజ్ వీఆర్ ప్రిపేరింగ్ అవర్ సెల్ఫ్ నియర్ టు డెత్, దట్స్ ఇట్, నాట్ మోర్ దెన్ దిస్. ఇవాళ కన్నా రేపటికన్నా ఎల్లుండి వాట్ వీఆర్ ట్రావెలింగ్ ఈజ్ వీఆర్ గోయింగ్ నియర్ టు డెత్ ఆల్ ద టైమ్, మేబీ ఇన్ ఎ సెకండ్ లేట్ యాజ్ వెల్. గంట క్రితం ఇప్పుడు గంట ముందు అయిపోయింది. అంటే మనం ఏదైతే మనం ఒకటి చనిపోవడం అనేటువంటి డేట్ మనకు ఏదైతే కొద్దిగా ఎక్స్‌వైజెడ్ డేట్ ఉందో ఆ డేట్కి వీఆర్ గెటింగ్ క్లోజర్ డే బై డే. హౌ బెస్ట్ వీ కెన్ రీచ్ ద డేట్ విత్ ఫుల్ఫిల్మెంట్ అనేటువంటి దాని ఈ సైన్స్ దాన్ని ఆధారపడి ఉంటాయి. అంటే ఏదో చాలా ఇబ్బంది పడిపోయి ఇంకా వీడు తప్పదు అనుకునేటప్పుడు కాకుండా బై చాయిస్ శరీరం వదలడం అనేటువంటి చాలా ఉత్తమమైన విద్య కింద మనకు కనిపిస్తుంటుంది. అటువంటి బై చాయిస్ విద్యలు వదిలేటువంటి వాళ్ళందరినీ కూడా ఆత్మతత్వాన్ని నింపుకున్నటువంటి వాళ్ళుగా ఆత్మభావాలుగా మనకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళు. అటువంటి ఆయన మనకి మహాభారతంలో కనిపిస్తుంటాడు భీష్మాచార్యులు గారు. అంటే ఏదో ఆయన ఒక టైం వరకు వెయిట్ చేసి ఆ రోజు మన దేహం వదిలేద్దామని సంకల్పించుకున్నాడు ఆయన. అంటే మనిషి అనేటువంటి వాడు కూడా ఆ సంకల్పం వరకు వెళ్ళగలడు అనేటువంటి దానికోసం ఆయన మనకు ప్రూవ్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే మనకు ఉండేటువంటి ఫ్యాక్ట్స్ అన్నింటిని కూడా మనం దాన్ని రెగ్యులేట్ చేసుకుని ముందుకు వెళ్ళడం అనేటువంటిది వెనకాల ఒక డీపర్ సైన్స్ మన వెనకాల దాగుంటుంది. ఆ సైన్స్ అనేటువంటిది ఈ డేస్లో రివీల్ అవుతుంది. దీస్ ఆర్ కాల్డ్ ద డేస్ ఆఫ్ జడ్జిమెంట్. 1 వీక్ బ్యాక్ మాస్టర్ గారు చెప్పినటువంటి మాటలు మనకి ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆ రోజు పోతే మాస్టర్ గారి ఇంట్లో ఆయన మనకి మాట్లాడుకున్న మాటలు మనం గుర్తు చేసుకుందాం. దీస్ ఆర్ కాల్డ్ ద డేస్ ఆఫ్ జడ్జిమెంట్. జడ్జిమెంట్ ఆన్ హూమ్ అంటే ఆన్ అవర్ సెల్ఫ్. ఎవరైతే మాస్టర్ అవుదాం అనుకున్నారో వాడికే జడ్జిమెంట్ అవుతుంది, ఇంకెవరికి అవుతాం. మన మీద మనకు కంట్రోల్, మన మీద మనకి స్వామిత్వం వస్తే మనం మాస్టర్ అవుతాం. కాబట్టి మనమే జడ్జ్ చేసుకోవాలన్నా. వీఆర్ నాట్ సపోజ్ టు జడ్జ్ ఎనీబడి. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి అని అనడానికి లేదు. వాడు కాబట్టి వాడు అలా ఉంటాడు అంతే. వీ షుడ్ యాక్సెప్ట్ దెమ్ వాట్ దే ఆర్, రైట్? సో ఎందుకంటే వాళ్ళలో కూడా ఉండేటువంటిది విష్ణుమూర్తి తత్వం అనే విషయం మనం గ్రహించగలగాలి. కాబట్టి గ్రహిస్తే ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళు మనం ఒకే విషయం తెలుస్తుంది. కాబట్టి అప్పుడు హీఈస్ నథింగ్ బట్ హీఈస్ లైక్ ఎ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అనే విషయం తెలుస్తుంది. ఇవన్నీ ఉంటాయి వెనకాల సీక్రెట్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా సీక్రెట్ డాక్టర్లో చెబుతూ ఒకటిగా ఇస్తుంది ఆవిడ. చాలా క్లియర్గా ఉంటాయి. మాస్టర్ గారు కూడా దాన్ని అంతకన్నా ఇంకా వివరంగా చెప్పినట్టు తెలుస్తుంది. అంటే ఫ్యాక్ట్స్ అనేటువంటి ఒక్కొక్కటి ఓపెన్ అవుతున్న కొద్దీ మనం చేసేటువంటి అపచారాలు ఇన్ని ఉన్నాయా అని అనిపిస్తుంది మనకే. అంతే, అలాగే అనిపిస్తుంది. అంటే వీటి వెనకాల సొల్యూషన్ కూడా వెనకాతలే ఉంటుంది. అండ్ ద మోస్ట్ పిటియస్ట్ పార్ట్ ఈజ్ ఆ సొల్యూషన్ మనకే తెలిసిపోతుంటుంది. అదే మనతో వచ్చేటువంటి ప్రాబ్లం. ఇప్పుడు కూడా సొల్యూషన్ మనకు తెలిసి కూడా డ్యూ టు సమ్ అదర్ ఫ్యాక్టర్స్, అయితే లేజినెస్ అనుకోవచ్చు, ఇంకేదో అనుకోవచ్చు, మనం వదిలేస్తూ ఉంటాం. దానివల్ల మనకి ఏదో బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి అనుకుంటూ ఉంటాం. దైవానికి మన ఎడల కృప లేదని చెప్పి మనం చాలా అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా దైవం అంటే ఏమిటన్నారు మాస్టర్? మనం చేసేటువంటి వర్క్నే పిలిచారు. అంటే ఏదైతే మనం దైవం మన మీద కృప లేదు, మనకి శిక్షలు పడింది, ఇంకా అనుభవించడం, ఇంత ఇబ్బంది పడ్డాం అనుకుంటామో, దట్ ఇస్ నథింగ్ బట్ అవర్ ఓన్ వర్క్. అర్థం కావడం కోసం మనం దీన్ని ఏమని పిలుచుకుంటాం? కర్మఫలము అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఆ కర్మఫలానికి ఎవరు కూడా కారణం కాదు, దానికి మనమే కారణం అయి ఉంటాం. ఈ కారణం వెనకాల మళ్ళీ ఇంకో ఆలోచన ఉంటుందన్నారు. ఆ ఆలోచన వెనకాల ఇంకో కార్యాచరణ ఉంటుందన్నారు. ఆ కార్యాచరణ వెనక మళ్ళీ ఇంకో సంకల్పం ఉంటుందన్నారు. ఈ థాట్ యాక్షన్ వెనక ఇట్స్ ఎ కంటిన్యూస్ చైన్ అన్నారు. మనుష్యానాం బుద్ధి కర్మానుసారిణి, ఒక మహాకవి ఇచ్చినటువంటి వాక్యం ఇది. మనుష్యానాం బుద్ధి కర్మానుసారిణి, మనుషులకు బుద్ధి కర్మానుసరించి ఉంటుందన్నారు. ఆ కర్మ కారణం ఏంటంటే వెనకాల మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అయి ఉంటుంది. ఇలా క్వశ్చన్ ఆన్సర్ వీళ్ళు ముందుకెళ్తే ఏమిటవుతుందన్నారు? మనం పుట్టడం వెనకాల ఉన్నటువంటి సైన్స్ మనం రీచ్ అయిపోతా ఉంటాం. అంటే గోయింగ్ డీప్ ఇంటూ ద బేస్ పార్టికల్. ఈ షర్ట్ ఉంది, నేను మనం చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అంటే ఈ మూలానికి వెళ్ళిపోతే ఏమిటి వస్తుంది అనేటువంటి దానికి వెళ్తున్నాం అన్నమాట. షర్ట్ ఉంది, షర్ట్కి ముందు ఇదేమిటి అంటే ఏదో చిన్న క్లాత్. ఈ క్లాత్కి ముందు ఇదేమిటి అంటే ఒక చిన్నది, ఒక సమ్ కాటన్ థ్రెడ్. దానికి ముందు ఏమిటంటే ఒక పత్తి, ఒక చెట్టు ఉండేటువంటి ఒక పత్తి. దానికి ముందు ఏమిటంటే ఒక చెట్టు. దానికి ముందు ఒక చిన్న సీడ్. దానికి ముందు ఇంత చిన్న పార్టికల్ ఏదో ఒక ఎనర్జైజ్ పార్టికల్. అందులో దానికి ముందు అంటే ఒక ఎనర్జీ, ఏదో ఒక ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, దాని తర్వాత ఎనర్జీ. అంతకు ముందు అన్నారు. ఎనర్జీకి ముందు ఇంకేమిటిందని అంటే ఇంకేదో లోపల సెల్స్ తలక కోవలెంట్ బాండ్, ఐనిక్ బాండ్ కాంబినేషన్, దాంతో ఆ బాంబార్డ్మెంట్ జరగడం వల్ల వచ్చినటువంటి ఎనర్జీ. ఆ ఎనర్జీలో ఏమిటి? నోబడీ నోస్. ఆ ఎనర్జీ కనుక మనం ఏదో అమ్మవారు అనుకుంటే ఇది కూడా అమ్మవారి కింద స్వరూపమే కదా మనకు కనిపిస్తుంది.
అంటే బాహ్యంగా ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో అందులో ఉండేటువంటి సూక్ష్మం కూడా తత్వం ఒకటే అయి ఉంటుంది. దాన్ని గ్రహించినప్పుడు ఏమిటవుతుందంటే ఈ అంతర్బహిర్ముఖ సర్వం వ్యాప్య నారాయణ స్థిత అవుతుంది కదా. ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాం, అంతటి యందు ఉండేటువంటి వాడు ఆయన నారాయణుడు ఉంటాడని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పారు. అప్పుడు ఏమిటవుతుందంటే మనిషి అనేటువంటి వాడు అటైన్మెంట్ వస్తుంది. ఆ అటైన్మెంట్ అనేటువంటి వాడిని ఏమని పిలిచారంటే బుద్ధుడు అనేటువంటి పేరుతో పిలిచారు. ఈ బుద్ధుడు అనేటువంటి వాడి తన అటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మూలాధార చక్రం నుంచి స్టార్ట్ అవుతుంది. అలా ఈ కుండలిని అనేటువంటిది ఈ సర్పాకారంలో మనం ఏం చెప్పుకున్నాం అనేటువంటి అన్ని భేదాన్ని చేసుకుని సహస్రారం తిరిగి వెళ్ళి అక్కడ పద్మం కింద ఓపెన్ అవుతుంది. అయినప్పుడు ఏం చెప్పారు, దట్ ఈస్ లోటస్ అన్నారు. ఆ లోటస్ ఇక్కడ ఉండేటువంటి ఆ లోటస్ మనం ఏం చెప్పుకుంటాము, ఆ లోటస్ని ఏమని చెప్పారంటే దాన్ని బ్రాహ్మీభూతం చెందినటువంటి ఒక బుద్ధుడి తాలూకా ప్లేస్ అని చెప్పారు. అక్కడ ఎవరు ఉంటారంటే ఎవరు ఉంటారని సమస్తం అక్కడే ఉంటుందన్నారు. బ్రహ్మజ్ఞానం అంతా కూడా ఇక్కడే ఉంటుందన్నారు. తల మీద ఉంటుంది బ్రహ్మజ్ఞానం అంతా అన్నారు. మనకి సైంటిఫిక్గా మనం చెప్పుకుంటే పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ బాడీ అని ఒకటి చెప్పుకుంటాం మనం. అది ఎక్కడైతే కలుస్తుందో ఆ పాయింట్లో అన్నారు. మాస్టర్ గారు ఇంకా మనకి అర్థం అవడం కోసం చెప్పినటువంటి మాట ఏంటంటే ఇక్కడ మేకు గుచ్చమన్నారు, ఇక్కడ మేకు గుచ్చమన్నారు, వెనక నుంచి మేకు గుచ్చమన్నారు. మూడు కలిసి ఎక్కడైతే కలుస్తాయో ఆ పాయింట్లో అన్నారు. అంటే మేకు గుచ్చమంటే నిజంగా గుచ్చమని కాదు, అంటే ఒక మనకి యాంగిల్లో జాగ్రత్తగా చూసుకుంటే ఈ మూడు ఎక్కడైతే ఏ పాయింట్లు అయితే కలుస్తాయో 3 డైమెన్షనల్ కదా ఆ పాయింట్ వచ్చిందన్నారు. రైట్. ఈ 3 డైమెన్షనల్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఎక్కడైతే మీట్ అవుతాయో ఆ మీట్ అయినటువంటి ప్లేస్లోనే మనకి న్యూరల్ యాక్టివిటీ మొత్తం సిట్ అయి ఉంటుంది. దానికి దెబ్బ తగిలితే ఏమిటవుతుందన్నారు, న్యూరల్ యాక్టివిటీ పనిచేయదు. అంటే న్యూరల్ యాక్టివిటీ నిజంగా మనిషి శరీరంలో ఉన్నదా లేదా అంటే వాళ్ళు తెలుస్తుంటే పారాసిస్ కూడా తెలుస్తుంది. పారాసిస్ వచ్చి ఏ చెయ్యకాలో మూవ్మెంట్ లేదనుకోండి వాళ్ళకి తెలుస్తుంది న్యూరల్ యాక్టివిటీ తనకి ఇంపార్టెన్స్ ఏమిటనేటువంటి మనకు తెలియకపోవచ్చు ఒకసారి. ఎందుకంటే మనం అనుకున్నప్పుడే మూవ్ చేయగలుగుతున్నాం. ఇటు తిరుగుతుంది, ఇటుపక్క తిరుగుతున్నాం, మనకి యాక్టివిటీకి మనం కరెస్పాండ్ చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇటువంటి ఈ భేదం అనేటువంటిది ఏదో మనం చెప్పుకున్నామో ఇది ఎప్పుడూ కూడా మనలో ఉండేటువంటి ఈ 5 సెన్సరీ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగానే ఇవి కూడా బిహేవ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం వాటి చుట్టూ మనం కట్టబడి ఉంటాం కాబట్టి మనల్ని మనం రిప్రజెంట్ చేసుకోవాలంటే వాటి ద్వారానే మనం రిప్రజెంట్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ కింద ఉండేటువంటి దాన్ని ఏం చెప్పారంటే మూలాధారటువంటి చక్రం అనేటువంటి పేరుతో పిలిచారు. వాటి గురించి ఈ చక్రాస్ గురించి ఇంకా డీప్గా మనకి యాక్చువల్గా కొన్ని ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ తెలియాల్సి ఉంది. వాటిలో తెలియాలంటే సర్ జాన్ వుడ్రఫ్ రాసినటువంటి ఏ పుస్తకం అయినా సరే వీటిలో మంచి ఇంట్రడక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇంట్రడక్షన్ టు తంత్రశాస్త్ర బై జాన్ వుడ్రఫ్ ఒకటి, తర్వాత శివ అండ్ శక్తి అండ్ శాక్త, తర్వాత ద హైమ్స్ టు కాళీ, కర్పూర స్తోత్ర, ఇలాంటి చాలా పుస్తకాలు ఉంటాయి ఆయన రాసినటువంటి. ఆర్థర్ ఎవలాన్ అనేటువంటి పేరుతో పుస్తకాలు ఉంటాయి. ఆ ఆథర్ పేరు వచ్చి సర్ జాన్ వుడ్రఫ్. ఆయన రాసినటువంటి పుస్తకాలు పెద్ద దాంట్లోని కూడా ఈ చక్రాస్ సంబంధించిన ఇంట్రడక్షన్స్ చాలా ఎక్కువ డీప్గా ఉంటాయి. మనం నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా సరే ఆయన పుస్తకమే తీసుకొని చదువుకున్నాం. వీ కెన్ గో సమ్వేర్ డీప్ ఇన్ టు ఇట్. తర్వాత కొన్ని పెట్టడానికి కొన్ని బీజాక్షరాలు కొన్ని మంత్రాలు లీగెండ్గా ఉంటాయి. ఆ మంత్రాలను ఉపాసన చేయడం వల్ల ఏమిటవుతుందంటే ఆ చక్రం అనేటువంటి ఉద్భుతం జరుగుతుంది అన్నమాట. ఇంతకీ ఈ మణిపూరకం ఈ స్వాధిష్టానం గురించి మనం ఇందాక చిన్న కన్ఫ్యూజన్లో పెట్టుకుని వెళ్ళిపోం. అంటే ఇలా తిరగేసి ఉంటాయి, రివర్స్లో ఉంటాయి, మనం ఏదో మార్చేయని చెప్పుకున్నాం. కొన్ని పుస్తకాల్లో మూలాధారం వెనకాల మణిపూరకం తర్వాత స్వాధిష్టానం చెప్తారు. కొన్ని పుస్తకాల్లో మూలాధారం ఉంటుంది, వెనకాల స్వాధిష్టానం ఉంటుంది, ఆ తర్వాత మణిపూరకం ఉంటుందని చెప్తారు. ఏది కరెక్ట్ అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అదే కరెక్ట్ అయి ఉంటుంది. కరెక్ట్ ఏంటంటే మనకి మనిషికి చెప్పేంత వరకు కూడా మూలాధారం ఫస్ట్ ఉంటుంది, అంటే బేస్ సెంటర్ అయి ఉంటుంది. బేస్ సెంటర్ మీద ఏంటంటే స్వాధిష్టానం అయి ఉంటుంది, ఆ తర్వాత మణిపూరకం, ఆ తర్వాత అనాహతం, ఆ తర్వాత విశుద్ధి, ఆ తర్వాత ఆత్మీయం, ఆ తర్వాత సహస్రారం. ఇది ఆర్డర్ ఉంటుంది. అంటే ఈ ఉండేటువంటి బేస్ సెంటర్ ఎప్పుడు కూడా ఈ పృథ్వీతత్వంతో స్టార్ట్ అవుతుంది. మనకి పంచకృత్యాలు అని తర్వాత పంచకృత్యాలు కాదు, మన పంచభూతాల్లో మనం చెప్పేటప్పుడు కూడా 5 ఎలిమెంట్స్ చెప్తాం. పృథ్వీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశం మనం చెప్పుకుంటాం. అందులో ఉండేటువంటి ఫస్ట్ పృథ్వీ అనేటువంటిది ఈ మూలాధార చక్రం తాలూకా బేస్ సెంటర్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే ప్రిన్సిపల్ కనుక మనం చెప్పుకోగలిగితే పృథ్వీ తర్వాత ఏముంటుందంటే ఆపస్ ఉండాలి, అంటే వాటర్ అనేటువంటిది ఉండాలి. కానీ మన శరీరంలో ఫైర్ బేస్ అంటే ఎర్త్ ప్రిన్సిపల్ తర్వాత ఏముంటుందంటే ఫైర్ ఉంటుందన్న. ఎర్త్ ప్రిన్సిపల్ తర్వాత ఫైర్ ఉంటుంది, ఆ ఫైర్ తర్వాత అప్పుడు వాటర్ వస్తుందన్న. అంటే ఈ ఎర్త్ తర్వాత వాటర్ తర్వాత ఫైర్ అనేటువంటిది ఎప్పుడైతే ఉండేదో ఆ టైంలో దేవుడితో కాంటాక్ట్ ఉండేది. అప్పుడు జరిగినటువంటి అబ్జర్వ్ వాళ్ళు ఏం చేస్తారంటే మరో దాన్ని తిరగేసేసినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే అక్కడ దాంతో కట్ చేశారు అన్నట్టుగా. కట్ చేసినప్పుడు ఏంటవుతుందంటారు, మనిషి పిల్లలు పుట్టినప్పుడు వెంటనే కూడా కట్ చేస్తారు. అంబలికల్ కార్డ్ అని ఉంటుంది, దాన్ని కట్ చేస్తారు. కట్ చేస్తే ఏంటంటే హీల్ బికమ్ ఇండిపెండెంట్. ఈ దేవిక్ ప్రిన్సిపల్ అనేటువంటి దేనితో బయటకు వస్తాడో దాన్ని కట్ చేస్తాడు ఆయన. పద్మనాభ స్వామి అయినటువంటి కనుక అవతారం కనుక ఇదే మనకు కొంచెం ఇంపార్టెన్స్ మనకు కనిపిస్తుంటుంది. పద్మము నాభి ఎందుకు గలవాడు అంటే నాభి నుంచి పుట్టినటువంటి ఒక వ్యక్తి ఉంటే ఆయన తాలూకా వర్క్ అంతా కూడా ఉంటుందని. అంటే ఈయన తాలూకా సంకల్పం ఆయన తాలూకా కర్తవ్యం అయి ఉంటుంది. ఈ బ్రహ్మగారు ఆయన మనం బ్రహ్మను పేరుతో పిలుచుకున్నాం. ఈ బ్రహ్మగారి తాలూకా ఆలోచన ఇంకొక ఆయన తాలూకా కర్తవ్యం అయి ఉంటుంది. ఆయన మనం నారదుల వారితో పిలుచుకుంటాం.
ఈ నారదుడి వరకు కూడా ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన కార్యరూపంగానే మనం అందరం ఇక్కడ ఉంటాం. అంటే ఆయన అనుకోవాలి ఫస్ట్ వీడి పని చేయాలి అని, అప్పుడు మన ద్వారా పని జరుగుతుందన్న. ఇట్ మే బీ ఎనీ ఫ్యాక్టర్. ఒక దేశాన్ని పరిపాలించడం దగ్గర నుంచి, ఒక సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ దగ్గర నుంచి ఏదన్నా సరే ఆయన జరగ సంకల్పం ఉండే తప్ప కొన్ని పనులు జరగవు. అంటే ఇటువంటి హైయర్ సైన్స్లో ఇటువంటి సైకిల్స్ అన్ని రిపీట్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ లేటెంట్గా ఎక్కడ ఉంటాయంటే మనలోనే ఉంటాయి అన్న. మనలోనే ఇవన్నీ మళ్ళీ ఉంటాయి. కొన్ని విషయాలు మనకి ఇప్పుడు అర్థం కాకపోయినా కూడా తర్వాత మళ్ళీ మనకే తడుతూ ఉంటాయి. ఎందుకు అలా తడుతూ ఉంటాయి? మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మన ద్వారా ఏదో మాటలు వెళ్ళిపోతూ ఉంటాయి, తిరిగి మళ్ళీ మనకి తర్వాత అర్థమవుతూ ఉంటాయి. దీని వెనకాల కూడా ఒక కాస్మిక్ చైన్ అనేటువంటిది రిపీటెడ్గా పనిచేస్తూ ఉంటుంది. ఈ ఉండేటువంటి చైన్ అంతటినీ కూడా ఏమంటారంటే మాయ అనేటువంటి పేరుతో పిలిచారు ఆయన. ఈ చైన్లో పడిపోకుండా తత్వాన్ని తెలుసుకునేటువంటిది మాయ, శంకరాచార్యులు చెప్పినటువంటి తత్వం. ఈ ఉండేదంతా కూడా జగన్ మిథ్య, ఈ మాయ అనేటువంటిది ఉంటుంది. కానీ ఈ మాయలో పడిపోకు, ఈ మాయని కూడా రన్ చేసినటువంటి వెనకాతలు ఇంకోటి ఉంటుంది. దట్ ఈస్ బియాండ్ యువర్ ఇల్యూషన్, దట్ ఈస్ బియాండ్ యువర్ ఇమాజినేషన్, దట్ ఈస్ కాల్డ్ ద ఆత్మ ప్రిన్సిపల్. అయామ్ అనేటువంటి ప్రిన్సిపల్ తరగతి జర్నీ అక్కడ స్టార్ట్ అవుతుందంట. సరే, అయామ్ తరగతి జర్నీ స్టార్ట్ అయిపోయింది, మనకు దానికి తెలిసిపోయింది. నెక్స్ట్ ఏమిటండి, మనం దాని ఎందుకు మనం ఎస్టాబ్లిష్ అయ్యి ఉండాలన్నమాట. ఎస్టాబ్లిష్ అయ్యి ఉండడం అంటే అది జీవితాంతం కూడా మనలో అప్లై అయ్యి ఉండడం, దాని తర్వాత అర్థం మనం అందులో స్థిరత్వం చెంది ఉండడం అని. స్థిరత్వం చెంది ఉండడం అంటే ఏమి అర్థం చెప్పుకోవచ్చు. మళ్ళీ నిత్యంగా ఉండడం అంటే నిత్యం అందులోనే ఉండడం అని. అందులోనే ఉండడం అంటే దాన్ని మన జీవితంలో నిత్యం అప్లై చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి దాన్ని ఏమంటున్నారు, సచ్చిదానందం అనేటువంటి పేరుతో పిలిచారు. ఆ స్టేట్ సత్ చిత్ ఆనందం అనేటువంటి పేరుతో పిలిచారు. ఈ సచ్చిదానందం అనేటువంటి స్థితి వెనకాలలో కూడా ఏమిటై ఉంటుందంటే మళ్ళీ బ్రహ్మమే ఉంటుందన్నారు. సత్ చిత్ ఏకం బ్రహ్మ. మళ్ళీ ఆయన ఇచ్చినటువంటి బ్రహ్మవాక్య ఈ మహావాక్యాలను వస్తాయి ఇవన్నీ కూడా. సత్ చిత్ ఏకం బ్రహ్మ. ఇటువంటిది దీని 10 సార్లు 10 సార్లు అనుకున్నా సరే చాలా ఉన్నాయి. అంటే కనిపించేటువంటి ప్రతి ప్రిన్సిపల్ వెనకాతలో కూడా ఒక ఇటర్నల్ ప్రిన్సిపల్ ఒకటి ఉన్నది. దాన్ని ఆరాధన చేసుకుంటే లేదా దాన్ని మనం ఆరాధనగా చేయగలిగితే ఏదన్నా సరే మనకి అప్లై అవుతుంది, దేనైనా సరే మనం వర్క్ చేయగలనేటువంటి ఒక ప్రిన్సిపల్ని తెలియకుండానే మన ద్వారా ఎస్టాబ్లిష్ చేయించడం కోసం ఇటువంటి మహావాక్యాలు మనకి చిన్నగా కనిపిస్తుంటుంది. పరమగురు చేసినటువంటి పని, వాళ్ళు చేసినటువంటి వర్క్ వెనకాల ఇంత ప్రణాళిక ఉంటుందన్న. అది వాళ్ళ తరగతి సైకిల్. మన సైకిల్ ఎంతసేపు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 70 ఏళ్ళు రాయిపోతే వాళ్ళ సైకిల్ ఎప్పుడు కూడా ఒక హ్యుమానిటీ కోసం, ఒక యుగం కోసం, ఒక మనవంతరం కోసం, లేదా ఇంకా కొంచెం మీదకెళ్తే ఒక కల్పం కోసం పనిచేస్తుంటుందంట. ఈ లెవెల్స్లో ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఎవరైతే ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ స్టేట్ని ఇస్తారో. మిగిలిన వాళ్ళందరూ కూడా మళ్ళీ పునరభిజననం, పునరభిమరణం, పునరభిజనని జఠరేసయనం అంటే మళ్ళీ బర్త్ తీసుకుని మళ్ళీ ఎటర్నల్ అయ్యి మళ్ళీ బయట తీసుకొచ్చి అటువంటి వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. ఈ రిపీట్ చేసేటువంటి ప్రాసెస్లో ఒక్కొక్కసారి దేవుడి మీద నమ్మకం కూడా పోతుంది. దేవుడి దగ్గరే ఉండొచ్చు, భగవంతుడి తనకు సన్నిధానంలోనే ఉండొచ్చు, కానీ వాళ్ళని టెస్ట్ చేయడం కోసం ఏమిటవుతుంది, కొన్ని జన్మల రాక్షసుల కింద పుట్టడానికి కొంతమంది మహానుభావులు కనిపిస్తారు మనకి. ఆయన దగ్గర ఎప్పుడో ఇద్దరు ఉంటారట జైవికులైనటువంటి వాళ్ళు ఏదో 3 జన్మల్లో రాక్షసుల కింద పుడతారు. అంటే నిజంగా అంత అకాడమిక్ వచ్చిన వాడు కూడా ఒక టెస్ట్ ఉంటుందన్నారు. టెస్ట్కి ఎవరు వాడు గాడ్